ఏసన్న గారికి చెన్నై గారి పట్టణానికి వచ్చినట్లయితే అన్నగారిని కలవకుండా పోనే పోదు. ఇక్కడ పాటల రికార్డింగ్ సమయంలో అన్నగారినే తీసుకొని పోతారు. ఇక్కడ చెన్నైలోని పెద్ద పెద్ద సేవకులతో మంచి పరిచయం కలిగినటువంటి మరి ఒక మంచి దేవుని సేవకులు లారెన్స్ అన్నగారు, మరి అలా అన్నగారు ద్వారానే లారెన్స్ అన్నగారి ద్వారానే దైవ సేవకులు శ్యామ్ ప్రకాశ్ గారు పరిచయమైనారు. అలానే దైవ సేవకులు మరి దేవుడన్న గారు పరిచయమైనారు. మరి చక్కని ఉజ్జీవ ఆరాధనను, శక్తివంతమైన ఆరాధన మనల్ని నడిపించి మన 2 రోజులు బలపరిచినారు. అయ్యగారు కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మరి రాత్రి మంచి సందేశము మోకాళ్ళ మీద నిలబడి ఎనిమిలేరా మంచి సందేశం మనకు దేవుని సేవకులు దేవుడన్న గారు మనకు అందించారు. ఎనిమిలేరా ఆయన మరి ప్రార్థన చేసుకునేది మోకాళ్ళ మీదనే, బైబిల్ చదివేది కూడా మోకాళ్ళ మీద. దగ్గర చాలా వింతైన సేవకులు, వాళ్ళు మనకు పరిచయం అంటే మనకు ఎంతో సంతోషము. ఈ యొక్క అవకాశం కలిగించిన అన్నగారికి మరొకసారి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటాం. ఈ సమయంలో 2 మాటలు అయ్యగారి గురించి అన్నగారు చెప్పి సమయం ఇస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ జీవితం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని విశ్వాసి వెన్నపూస లేని మనిషికి సమానం. వెన్నపూస లేకపోతే మనిషి నుంచోలు. అలాగా క్రైస్తవ జీవితం అనేది ప్రార్థనతో కూడినది. హల్లెలూయా. గొప్ప దైవజనుడు. ఆయన చూసే ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీదనే ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న శిష్యుడు ఏం చేశాడంటే ఆ మోకాళ్ళ మీద నుంచి వచ్చే ఆ యొక్క స్కిన్ని తీసి దాచిపెట్టుకొని, ఆ దాచిపెట్టుకునింది కాదు, ప్రతిరోజు తన యజమానుడు చేసినట్టుగా ప్రార్థన చేశాడు. అతను గొప్ప దైవజనుడుగా మారాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్లే ఈ కార్యం కలిగింది. నేను 100% విశ్వసిస్తున్నాను. ఎందుకంటే పాస్ గారు నాకు గత 10 ఏళ్ల క్రితం నేను ఒక ఊర్లో చూశాను. ఆ తర్వాత చూసినట్లయితే అన్నను అప్పుడప్పుడు ఆయన మెసేజ్లు, షార్ట్ మెసేజ్లు అంతా వినేవాడిని. కొన్ని మెసేజ్లు ఏమి వినేవాడిని, చూసేవాడిని. ఇప్పుడు అనుకున్నా సరే పాస్ దగ్గర చెప్తాము. అన్న ఉండి నా అంటే లేదు, సేవకులతో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఓకే. దేవుని మహాత్ములను బట్టి అన్న రాజమండ్రి ప్రాంతంలో మంచి గొప్ప సేవ చేస్తున్నారు. దానికన్నా చూసినట్లయితే తన దగ్గర వచ్చిన ట్రైనింగ్ వచ్చే ప్రతి ఒక్కరిని బలమైన ఒక సాధనంగా ఆయన తీర్చిదిద్దుతున్నారు. హల్లెలూయా. యజమానుడు ఎలాగుంటాడో తన శిష్యుడు కూడా అలాగా వాళ్ళు ట్రైనింగ్ చేసి ప్రతి దిక్కు పంపిస్తున్నారు. చాలా సంతోషము. మన ప్రాంతానికి ఆయన సేవ నిమిత్తము ఇదే ఫస్ట్గా రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దేవుడు అన్నగాడు దేవుని యొక్క వాక్యాన్ని మనకు పంచిస్తున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కూడికి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, గదిలో ఉన్నవారు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే అభిషిక్తులు స్టేజ్ మీద ఉన్న, కింద ఉన్న అభిషిక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే ఈరోజు ఇంతగా మీరు ఆరాధించడానికి మూలకారకులు, వాద్యములు వాయిస్తున్న బిడ్డలు, నిశ్చయంగా తబలాలను బట్టి, ఆజ్ఞాన కొడుకున్నాను బట్టి, పేట కొడుకున్నాను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమయాన్ని వెచ్చించకుండా త్వరగా, ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళే పరిస్థితి కనుక మేము ఒక 5 నిమిషాలు లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోయింది హైదరాబాద్. మా కళ్ళ ముందు టికెట్లన్నీ అర్థమైపోయాయి. హైదరాబాద్లో నేను అక్కర్లేదు, నేను ప్రార్థన చేశాను కదా అని చెప్పినా సరే ఆ సిస్టర్ గారు ఊరుకోలేదు. మీకు ఎందుకని మేము పంపిస్తామన్నారు. వాళ్ళు పంపించేది కానీ ట్రైన్ వందే భారత్ డోర్ లాక్ అయిపోయింది. 5,000 రూపాయలు వ్యర్థమైపోయింది. మళ్ళీ బస్సు ఎక్కించి పంపించారు. అందుకని నేను త్వరగా వెళ్ళాలి.
దయచేసి మా కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి సేవకులతో మాకు పరిచయం, మంచి సేవకులు మీకు ఉండడం మీకు ఆశీర్వాదకరం. కనుక వారి కుమారులు, వారి యొక్క కుమార్తె బిడ్డలందరినీ చూసాం, దేవుని మేము గణపరిచాం. కారణం ఏంటంటే మీ దగ్గరికి వచ్చే ముందు నేను వారికి ముందుగానే నా దగ్గర డేట్ తీసుకున్నాక మా కుమారుడు సంఘానికి చెప్పాను, స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు ఇప్పటికీ కూడా ఆ మందిరంలో ప్రార్థిస్తున్నారు. కారణం ఏంటంటే నేను బయటికి వెళ్ళానంటే కంపల్సరిగా సంఘం ప్రార్థన ఒకటే చేస్తారు, మా కొరకు ప్రార్థిస్తారు. మాట్లాడేది మేము అవ్వకూడదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడాలి. వచ్చింది మేమేదో 2 మాటలు చెప్పి వెళ్ళడానికి కాదు, అది మీ జీవితంలో స్థిరంగా నిలిచిపోవాలి. మేము ఒకవేళ ప్రభు సన్నిధికి వెళ్ళిపోవచ్చు, కానీ మాట వెళ్ళదు. ఆ మాట మీలో జీవింపచేసి రాకడకు సిద్ధపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వాక్యమైన దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కనుక బైబిల్ మీరు అంతా చదివితే ఒకే ఒక మాట, 3.5 సంవత్సరాలు శిష్యత్వం చేశారు 12 మంది శిష్యులు. వారికి ప్రభు వెండి బంగారాలు ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇచ్చారయ్యా అంటే ప్రార్థన. అనండి, ప్రార్థన. కనుక మీరు మందిరపు లోపలికి వచ్చిన మీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఎవరికైతే వస్తుందో, ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి జీవితాలు ఏమి చూసుకోక్కర్లేదు, వారిని ప్రభు నడిపిస్తారు. సంఘమునకు మూల కారణం ఏమిటి అంటే పాతాళ లోక ద్వారాలు నిలవలేదు. అంతటి అధికారం సంఘానికి ఇచ్చారు. సంఘము వ్యక్తిది కాదు, సంఘము పెద్దలది కాదు, సంఘం విశ్వాసులది కాదు, సంఘము యేసయ్యది. ఆయన పక్కలో పొడిచిన బల్లెములో నుండి దిగిన రక్తము నీరు కలిపిందే సంఘం. ఆ సంఘములోనికి వచ్చిన నీ జీవితంలో, నా జీవితంలో మన మాట్లాడటం కానీ, ప్రసంగించడం కానీ, ఒక పాట పాడడం కానీ చేస్తుంటే సంఘములో ఉన్న శక్తి ఏంటో చెప్తాను. మీరు పాడుతూ ఉండగానే దెయ్యాలు వెళ్ళిపోతాయి, పాడుతూ ఉండగానే క్యాన్సర్ గడ్డలు కలిగిపోతాయి, పాడుతూ ఉండగానే సమస్యల నుండి విడుదల పొందుకుంటారు. దానికి మన బలం కాదండి, అది సంఘానికి ఉన్న బలం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక సేవకుడిని లోపల వేశారు. తనకి శిక్ష ఏమిటి అంటే ఒక విధంగా చెప్పాలంటే శిరస్సు ఉడి ప్రక్కన పడటమే, చావే. తనకు ముందుగా యాకోబుని చంపేశారు. తర్వాత ఇప్పుడు పేతురు గారిని పట్టుకున్నారు. రాజు ఆనందం కొరకు, యూదులు ఆనందం కొరకు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో సంఘము ఊరుకోలేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన అని రాయబడి ఉంది. ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన జరిగిందో దేవదూతను ప్రభు దించాడు. ఈ వర్తమానం అంతా మీకు తెలుసు కనుక ఒక్క చిన్న మాట చెప్తున్నాను. సంఘము ఎలా చేశారు ప్రార్థన? అది అంటే వాక్యం సెలవిస్తున్న మాట. సంఘానికి ఉండవలసిన లక్షణం కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. సంఘానికి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. అనండి, ప్రార్థన ఎలా చెయ్యాలి? 3 రకాలు. ప్రార్థిస్తున్న నీకు కానీ నాకు కానీ ఉండవలసిన లక్షణం, ఒక సేవకుడికైనా, ఒక విశ్వాసకైనా, వాయిద్యములు వాయిస్తున్న వారికైనా, ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన చెయ్యాలి అని నీకు ఆశ ఉంటే, అవసరత ఏదైనా, అక్కరత ఏదైనా, సమస్య ఏదైనా, నీ అపజయం ఏదైనా ప్రభుకి చెప్పుకోవాలని వచ్చావు కనుక నీలో ఉండవలసింది అంటే ప్రార్థించాలి అని మోకరించిన వెంటనే నీకు భారం ఉండాలి. ఏముండాలట? భారం. అనండి, భారం. ఒకటి భారం ఉంటేనే కానీ ప్రార్థన రాదండి. ఒకటి. రెండవది బాధ్యత. అనండి, మూడవది ఆసక్తి. ఈ 3 కలిపిందే ప్రార్థన. భారం లేకుండా ప్రార్థన పైకెళ్ళదు. నీ జీవితంలో బాధ్యత లేని ప్రార్థన పైకెళ్ళదు. ఆసక్తి లేని ప్రార్థన అసలు వెళ్ళదు. ఆసక్తి లేదనుకోండి, ప్రార్థిస్తాం అనేకుల జీవితాలు నేను చూసినవే చెప్తున్నాను. నాకు చదువు తక్కువ, బైబిల్ చదవడం తప్ప నాకేమీ తెలీదు, పుస్తకాలు ఏం చదవను నేను. కనుక ప్రార్థించి సొల్లు కార్చుకొని గురకెట్టి పడుకున్న వాళ్ళు తెలుస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదు, భారం లేదు. భారం ఉందనుకోండి, మీ పిల్లోడు ఐసీలో ఉన్నాడు,
ప్రార్థన ఎలా చేస్తావు? పొరపెట్టి పడుకుంటావా? పడుకో కదండి. ఆ భారం గుండె నిండా అక్కడ పెట్టుకొని కళ్ళల్లో ఉన్న గుడ్డు పగిలిపోయి నీరుగా కారి, అయ్యా అయ్యా బిడ్డలు దయచేసి కృపయ్యా, బలపరచయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, మరణం నుండి జీవంలోకి నడిపించయ్యా అనే భారం నీలోనికి వస్తారు. ఆ భారంతో కూడిన ప్రార్థన దేవుడు వెంటనే వింటాడండి. బాధ్యత. ప్రార్థనకి ఒక సమయాన్ని పెట్టుకోనండి. సమయం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఫేస్బుక్ చూసుకోవడం, లేకపోతే యూట్యూబ్ చూసుకోవడం, నీకు నచ్చిన సినిమా చూసుకోవడం, అవి ఏదైనా చేసుకోవచ్చు. కానీ నీకు ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయకూడదు. నీకు ఒక టైం పెట్టుకోవాలి. 24 గంటల్లో నువ్వు ఎప్పుడైతే నేను ఈ సమయాన్న ప్రార్థన సమయం అనుకొని పెట్టుకొని, అప్పుడు అదే సమయంలో నీవు ప్రభు పిలుచుకునే వరకు నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడు మానకూడదు. దానినే బాధ్యత అంటారు. ఎడతెగని ప్రార్థన అంటారు. అంటే నీ జీవితం పెళ్ళండి, కానీ ప్రార్థన చేయడానికి కుదురుతలేదండి, నిండా చుట్టాలు ఉన్నారు. కానీ బాధ్యత కలిగిన వ్యక్తివి కనుక ఇంటి నిండా ఉన్న బాత్రూంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేస్తావు. ఎందుకంటే ఆ సమయం దేవుడు వస్తాడు నీ దగ్గరికి. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, నువ్వు బాత్రూంలో ఉన్నావా, బెడ్రూమ్లో ఉన్నావా, వంటగదిలో ఉన్నావా చూడవు. నీ నోటి నుండి వచ్చే ఉచ్చారణ, దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థన వినడానికి చెవులు పెడతాడు. ఆలోచించండి. ఎప్పుడైతే అలాగ సమయాన్ని మీరు కేటాయించండి. ఉదయం 5, 4, లేకపోతే మధ్యాహ్నం భర్త పిల్లలు బయటకు వెళ్ళాక ఒంటరిగా ఉంటావు కనుక అప్పుడు చేద్దాం అనుకుంటున్నావా? అలాగే నీ జీవితంలో ఒక సమయం అంటూ ఉండాలి. ఆ సమయం లేకపోతే ఇష్టానుసారంగా చేయకూడదు ప్రార్థన. అది నేర్చుకోవాలి. 3వది ఆసక్తి. ఆసక్తి మనకు ఉంటాయి. కారణం ఏంటంటే నీకు ఇష్టమైన వారితో గంటల కొద్ది మాట్లాడుతావు. అది నీ ఆసక్తి. నీకు ఆసక్తి, నీకు నచ్చిన కూరలు, నచ్చిన ఎర్రగా ఉన్నవి కోడిది కానీ, జాయింట్లు కానీ, KFC కానీ చూస్తే తినాలన్న ఆసక్తి ఉంటుంది. అంటే నీ జీవితంలో కొన్ని రకాలైన వస్తువైనా, వస్త్రమైనా, వెండి బంగారాలైనా నీకు కొన్ని ఆసక్తులు కలిగి ఉంటావు. కానీ ప్రార్థన అంటే ఆసక్తి వచ్చాయి. ప్రార్థన అమ్మ మోకరించారంటే ఫస్ట్ నేను సంఘంలో మోకరిస్తే జనం జరుచుకుంటేవారు. అన్న మోకరించాడు, ఇప్పుడు ఎప్పుడే అవ్వదు. మనం నాకు అందరూ యవనస్తులు ఎక్కువ. యవనస్తులు అంటే వింటున్నారేమో అనుకున్నాను కొత్తలో. నాకు తెలియదు కదండి, కొత్తగా నేను సేవలోకి వచ్చాను. అబ్బా పిల్లలు డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చదివిన వాళ్ళు మామూలుగా లేరు పిల్లలు. ఉన్నట్టు నేనేస్తున్నారేమో అనుకుంటేప్పటికి నేను వారికి మొహం చూసుకొని చెప్పేస్తున్నాను. నేను చెప్పేస్తుంటే ఆ అక్క ఆ చెల్లి ఏం చేసిందంటే మెసేజ్ పెట్టింది, వీడు మోకరించాడు, ఎప్పుడు దిగుతాడో తెలుస్తలేదు, నువ్వు అక్కడేమో నీరసం తట్టుకుపోయావు, పార్క్ తర్వాత వెళ్దాంలే కనుక నేను చూస్తాను, అరగంట సేపు చూస్తాను, ఒక కళ్ళు మూసినట్టు వచ్చేస్తానని మెసేజ్ పెట్టింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన అంటే చిరాకు వచ్చేస్తుంది ఆవిడకి. ఎప్పుడైతే ఐసీలో ఉందో, ఎప్పుడైతే అనుకోకుండా యాక్సిడెంట్ అయిందో, ఇప్పుడు ఫోన్ చేసి నన్ను బతకనెత్తలేదు. కారణం ఏంటి? అన్న నాకు ఆసక్తిగా ప్రార్థించే నాకు బాగా చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, గుండెల్లో బల్లు లాంటి సమస్య నీకు వచ్చినప్పుడు చేసే ప్రార్థన ఏంటో ప్రభు నీకు డైలీ కూడా, డైలీ బ్రెడ్ లాగా, డైలీ ఆహారం లాగా, డైలీ ప్రార్థన అనుభవం ఉండాలి. ఆమేన్ చెప్పండి. రైట్. ఆ అనుభవం కలిగిన వారు ఎవరంటే యేసు ప్రభు వారి యొక్క తమ్ముడు. అతని పేరు యాకోబు. అతని ఒంటి కాళ్ళు లాగా ఉంటాయంట, మోకాలు. అంటే అంతగా గడ్డలు ఒంటికి ఎలా ఉంటాయో అలాగ గడ్డలు కాసి ఉంటాయి. యాకోబు జీవితాన్ని నేను చెప్పి, నాకు సమయం ఉంటే నా సాక్ష్యం చెప్తాను, అది నువ్వు చేస్తాను. యాకోబు పత్రిక. యాకోబు పత్రిక యేసు ప్రభు వారి తమ్ముడు గారు రాసిన పత్రిక. యాకోబు పత్రికలలో దీనిని ఏమంటారంటే శక్తి పత్రిక అంటారు. అనంటే అది మీకు ఇప్పుడు ఈ రాత్రి మీ భోజన బలంతో కాదు, దేవుని బలంతో శక్తి పొందుకొని వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడుతో ముగించకూడదు. ఇది మీ జీవితంలో రాకడ వరకు శక్తి పొందుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు తమ్ముడు గారు పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయంలో 7 రకాల శక్తులు ఉన్నాయి. 7 రకాల శక్తి, 7 రకాల టక్మని మీకు చెప్తాను. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, లైవ్ ఉంది కనుక మీరు తర్వాత బ్రదర్ వెనక్కి దాన్ని బట్టి మీరు ఇంకా లోతుగా వెళ్ళొచ్చు. సమయం నాకు తక్కువ కనుక దయచేసి ఈ యాకోబు గారు పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం వాక్యపు శక్తి. మీరెవరు చదవక్కర్లేదు. అమ్మా
నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాక్యపు శక్తి అనంటే మీరు రిప్లై చేయండి. వాక్యపు శక్తి, రైట్. అంటే ఈ యాకోబు గారు మొదటి అధ్యాయంలో రాసిన ఒక బలమైన మాట ఏంటంటే వాక్యపు శక్తి కావాలి. ఒక విశ్వాసి పరలోకానికి వెళ్ళాలన్నా, ఒక సేవకుడు వాక్యాన్ని చెప్పాలన్నా వాక్యపు శక్తిని భుజించాలి. వాక్యము వినడం వేరు, వాక్యానుసారంగా బ్రతకడం వేరు. వాక్యాలు కొన్ని వేల ఉంటావు, బుద్ధి మారిందంటే మారదు, జీవితం మార్చుకున్నావంటే మార్చుకోవు. అంటే అందుకని యేసుప్రభు అంటారు, వీరు పెదవులతో ఆరాధన చేస్తున్నారు అన్నాడు, వీరు చెవులు ఉన్నాయి కానీ వినేవారు కాదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రకటనలో కూడా ఈ మాటలు ఉంటాయి, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. అంటే దాని అర్థం ఎక్క చెవుల్లాగా పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి, మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అని అంటే లోక సంబంధమైనవన్నీ వింటాం, లోక సంబంధమైన ఆసక్తితో మనం జీవితాలు వింటాం. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో వారి జీవితంలో వాక్య శక్తి కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు గారు మొదటి అధ్యాయంలో చెప్పన సత్యము కాని ఒక మాట చెప్పారు. ఏమిటి అని అంటే వాక్యపు శక్తి కావాలి. బైబిల్ చెప్తున్నమాట, కీర్తనకారుడు 119వ కీర్తన 9:11 ఉన్నమాట, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు, సరి చేసుకుంటారు, బ్రేక్ వేస్తారు, ఆగి ఆలోచిస్తారు అని అంటే వాక్యము అనండి. వాక్యము, వాక్యము లేకుండా ఒక యవనస్తుడు మారడండి. వాక్యము లేకుండా ఒక కుటుంబం బాగుపడదు. వాక్యము లేకుండా చీకటిలో గోతులో పడిపోతారు. వాక్యమే పాదములకు దీపం. వాక్యమే నీ జీవితంలో నడకను నేర్పుతుంది. వాక్యమే మీ జీవితంలో సంఘములో ఎలా ఉండాలో, ఎలాగ జీవించాలో, మీ జీవితాలను దేవుని యొక్క ఉద్దేశాలను స్థిరపరుస్తుంది. వాక్యము లేని వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్తాను. సంఘములో నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను, బాగా భయంకరమైన రౌడీ కనుక దేవుడు నన్ను పట్టుకున్నాక దేవుడి కొరకు నన్ను ఎవరో చంపేస్తారని నాకు తెలుసు. అందుకని త్వర రక్షణ పొందిన వెంటనే సేవకుడిగా తీర్చిదిద్దబడ్డాను. ఎప్పుడైతే యేసు గారి దగ్గరికి వెళ్ళానో అప్పుడు 14 రోజులు ఆయన చెప్పారు, తర్వాత మందిరం కట్టడానికి ఇది నా దేవుని చిత్తం అయితే ఈ మందిరాన్ని నా ప్రభు నా చేత కట్టిస్తాడు, లేకపోతే నాకు సేవకి నన్ను ప్రభు పిలవలేదు అనుకున్నాను. అలాంటి పరిస్థితిలో ప్రభు అద్భుతంగా మందిరం కట్టడం, తర్వాత యేసు గారిని పిలవడం, దాన్ని ఓపెనింగ్ చేయడం, అలాగే ప్రభు తన కార్యాలు జరిగించాడు. ఆ ప్రాంతానికి నేను వాక్యం చెప్పడానికి ఇంకా ఆ ప్రాంతాల్లో నడిపిస్తున్నాను. నా ముందు ఒక సేవకుడు ఆ ప్రాంతంలో నడిపించాడు. నడిపించినప్పుడు నేను మోకరించాను. మోకరించి ప్రార్థన చేశాక పాటలు పాడతారు కదా, మీరు చక్కని పాటలు పాడుతున్నారు. అలాగే మా బిడ్డలు కూడా మంచి పాటలు పాడతారు, అన్ని పాటలు పాడతారు. పాటలు పాడితే ఆ యొక్క సేవకుడు సేవకుడు ఏం చేశాడంటే, అతని పేరు లైవ్ ఉంది కనుక పేరు కట్ చేస్తున్నాను. అతడు అన్నాడు, నేను పాట పాడేకే ఎవరైనా పాడాలి అన్నాడు. అన్నాడు, నాకు అర్థం అవ్వలేదు, నేను అలా నేర్చుకోలేదు కనుక నా బాని నీకు దేవుడే, నాకు దేవుడు మాట్లాడాలి, దేవుడు వీళ్ళకి ఇమ్మనాలి, దేవుడు ఇది చేయాలి, దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. డైరీ తెచ్చుకోను, డైరీలో రాసుకోను, వాక్యాన్ని కూడా రాసుకోను. కనుక ఇది నేను నేర్చుకున్నాను. ప్రభువా నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను, నాలో పాపం ఉన్నా, నాలో నీకు ఆయస్కరమైన స్టేజ్ మీదే సిగ్గు తీసి పడే వెంటనే నేను పశ్చాత్తాపడి నేను ఎప్పుడు పులిపిట్ ఎక్కడో అని చెప్పేస్తాను ప్రభువా తీర్మానం చేసుకున్నాను. అందుకని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభుని 2-3 అడుగుతాను, ఏది మాట్లాడమన్నారో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక మొదలెడితే ఆయనే నడిపించాలి, ఆయన నడిపించకపోతే నేను మాట్లాడలేను. ఎప్పుడైతే ఆయన వచ్చి భాస్కర్ గారు పాట నేను పాడాలి, తెలియదు కదా, కొత్తగా వచ్చావు నువ్వు, ఈ ఊరు పడిగట్టి తెలియదు కనుక పాట నాకు ఇయ్యి అన్నాడు. నాకు దేవుడు చెప్పలేదు, దేవుడు ఎందుకు చెప్తాడయ్యా, నాకు ఈ పాట అన్నాడు అంతే. ఇవ్వకపోతే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు 45 మంది ఇంటి పేరు అందరు లేచి వెళ్ళిపోతారంట. నాకు తెలీదు, వారి కొరకు నేను రాలేదయ్యా, నీ కొరకు కూడా నేను రాలేదు, ఈ ప్రాంతం రక్షింపబడడానికి నేను వచ్చాను కనుక దయచేసి నేను ఇవ్వలేను అంటే, ఒకటోసారి పాట ఎక్కాడు, రెండోసారి నేను అన్నాడు, మూడోసారి నేను అన్నాను, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అందరూ అన్నారు, అన్నాను మంచోడు కాదు, రౌడీ, అలాంటి ఇలాంటి మొత్తం పేటలో వాళ్ళందరూ తీసుకొచ్చేస్తారు, మేము మీకు ఏమైనా హాని కలుగుతుందేమో అన్నారు. లేదా అమ్మా, కత్తి తట్టుకొచ్చినా సరే నన్ను ఏం చేయలేడు, పరిశ్రమ పట్టుకొచ్చినా నన్ను ఏం చేయలేడు, నేను అందులో వచ్చాను ఇక్కడికి,
మీరు రౌడీజం గురించి చెప్పకండి అని మాట్లాడేసాను. ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం వస్తాను. మళ్ళీ వారం నాకు రాజమండ్రి, నాకును సంఘానికి దగ్గర దగ్గర 15 కిలోమీటర్ దూరం. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు ఆమె తన భార్య గుమ్మక్కడ ఉంది, ఇంకా లోపలికి రాలేదు. అన్న ఒక్కసారి ఇంటికి రాయన ప్లీజ్ అన్న అని అడిగింది. సరే అని ఇంటికి వెళ్ళాను. అలాగ అన్న ఆయన నొలక మంచం మీద పడుకున్న ఎక్కరేసుకొని, నేను ఏ రోజైతే ఇక్కడ నుండి పోయాడో ఆ రోజు నుండి ముద్ద లేదు, నీరు లేదు, ఏమి లేదు, మంచాన్ని అట్టుపోయాడు. అంటిపోయాక అతను చూసి నాకు చాలా బాధ వేసింది. తైలం తేమ్మ అని చెప్పి నోరు తెరుస్తుంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. నన్ను చూసి నీళ్ళు, ఈ కళ్ళంతో నీళ్ళు ఇటు ఇటు వస్తున్నాయి. నోట్లో కొద్దిగా తైలం వేసాను. సిలు గుర్తి వచ్చి యేసు నామములో సాధారణ అప్పో అని గట్టిగా గద్దించి సారీ అన్నం పెట్టేయమ్మా అని చెప్పి నేను మందిరానికి వెళ్ళిపోయాను. వాక్యం చెప్పాను. అందరికీ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసేలాగా లేచి అందరి లైన్లో అతను వచ్చాడు. ప్రార్థన చేశాను. చేత తప్పు చేశాను, నాకు తెలియకేదో అన్నాను. కనుక పాపం మంచి సింగర్ అతను, మన పెళ్లి కాటికి పాడతాడు. అయ్యో ఇతనికి ఎందుకు ఇవ్వలేదు నేను పాట అనుకుని నాకు నేను పశ్చాత్తాపడి సంఘానికి చెప్పకుండా నెక్స్ట్ వీక్ వచ్చిన వెంటనే అన్న రండి అన్న పాట పాడతానంటే దండం పెట్టాడు. నేను మళ్ళీ మంచం ఎక్కనయ్యా, చచ్చి వరకు మై కట్టుకొని అన్నాడు. ఆలోచించండి, నేను కొడితే ఒకవేళ ఏదో ఒక చెప్పు ఉడిపోతే పచ్చకాములు వస్తాయి, నాకు కరెక్ట్ ఇవ్వదు కనుక నేను కొడితే అది చేస్తాను. కానీ నా ప్రభు పుట్టాడు, మైండ్ సెట్ని సెట్ చేసాడు. చచ్చిపోయే వరకు ఆయన చనిపోయే పెట్టిలో పెడితే నేను పాడాను, పాట అన్నది పాడలేదు. అంటే సంఘమునకు శిరస్సు ఎవరు చెప్పండి? యేసయ్య. సంఘమునకు ఉపదేశించేవారు ఎవరు? సేవకుడు. సేవకుడు మాట సంఘం వినాలి కదండి. అలాగా దేవుడు ఆ రోజున అంటే వాక్యము వినేవారిగా లేరారు, తిరగబడే వారిగా ఉన్నారు. ఒక తల్లి వచ్చింది, పొట్లేరు ఉన్నాయి, వాళ్ళకి పొలాలు ఉన్నాయి. వచ్చి అక్కడికి వచ్చి ఈ ఒక పిట్టడికి వచ్చింది. నేనేమో ఒంట్లో బాగోలేదు అనుకుని మోకరించడం లేచిపోయి ఆ తల్లి దగ్గర, అమ్మ ఏంటి సమస్య అంటే, మా అబ్బాయి ఫ్యాన్ ఇచ్చాడు. మా అబ్బాయి పేరు చదివాడుతున్నాను. ఫ్యాన్ ఇచ్చాడా? ఫ్యాన్ ఇస్తే చదవాలమ్మా నాకు తెలీదు. ఫ్యాన్ ఇచ్చినప్పుడు నువ్వు ఇంటికాడ ఫ్యాన్ పట్టుకొని వచ్చేటప్పుడే దేవుని నిన్ను ఆశ్రదించాడు. దేవుని మందిరానికి ఇచ్చావా నాకు ఇచ్చావంటే దేవుని మందిరానికి అన్నా అందే. అలాగైతే చదవనక్క, నువ్వు ఫ్యాన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో, నేను ప్రార్థిస్తాను అని చెప్పాను. అబ్బాయి నీకు తెలుస్తలేదన్నయ్య, కొత్తగా వచ్చావు కదా, నువ్వు మైకులోను శ్రీనివాస్ గారు అని ఇంటి పేరు చెప్పి పొక్లేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయన మన సంఘానికి ఒక ఫ్యాన్ ఇచ్చాడు. ఆయన పిల్లలు, ఆయన 2 భార్యను అందరినీ కూడా ఆశీర్దిస్తాడు. దేవుడే నీకు చెప్పాలంట. ఆయనకి ఎంతమంది భార్యలో తెలియదు, పిల్లలు ఎంతమందో నాకు తెలియదు. ఆవిడ ఒకరితే వస్తారు. ఈ శ్రీనివాస్ ఎక్కడి నుండి ఉన్నాడో తెలియదు అని నేను చెప్పనమ్మా అంటే, అంతేనా అన్నాను. ఫ్యాన్ అట్టుకోమంటావా? ఫ్యాన్ అట్టుకోక ఫ్యాన్ వద్దు, ఆ గాలి మాట్లాడతానికే వాళ్ళకి ఆశం వచ్చారు, పట్టుకో ఫ్యాన్ అని చెప్తే ఫ్యాన్ అట్టిపోయింది. సగం దూరం వచ్చాక ఈ కాలు మడతడిపోయి సొక్కడిపోయింది. 25,000 ఫ్యాన్ 500. ఫ్యాన్ అంతా 500. హాస్పిటల్లోకి వెళ్తే ఇలా కాలు ఎట్టారు. ఆ కాలుకి మొత్తం బ్యాండేజ్ చేస్తే వచ్చినట్టు సిగ్గుపడిపోయి కళ్ళం నీళ్ళే. నేను ఎప్పుడు తిరగబడను. నేను అడిగానా అక్క అంటే, నువ్వు అడగలేదు బాబోయ్, నీతో నేను ఎప్పుడు కూడా కళ్ళల్లో కళ్ళ పెట్టుకొని చూడనంట. ఆలోచించండి, 80,000 ఇచ్చింది. కనీసం ఫ్యాన్ 500కి పేరు అడిగింది. 80,000 చేతిలో పెట్టి తల వంచి శిరస్సు వంచి ప్రార్థన చేసుకొని పోయింది. 80,000 ఇచ్చిన పక్కన వాళ్ళు కూడా చెప్పలేదు. అంటే మీతో చెప్తున్నాను, సంఘానికి ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు దేవుని బిడ్డ, వాక్యముని వినడం వేరు, వాక్యానుసారంగా నడవడం వేరు. సంఘం అన్నది వాక్యాన్ని వినడం కాదు, వాక్యపు శక్తి పొందుకోవాలి. సేవకుడు నోట ఏదైతే అన్నాడో అది నిజంగా జరిగిపోతుంది. నా జీవితంలో ఎన్నో నేను చూశాను, రుచి చూసి చెప్తున్నాను. క్యాన్సర్ గడ్డలో దేవుడిని నేను స్వస్థపరుస్తాడంటే స్వస్థపరుస్తాడు. దేవుడిని బుద్ధి మార్చుకో అన్నాను ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి మామూలు కాదు, మా కొడుకు కూడా తెలుసు. ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోయింది. అలాంటి వ్యక్తికి ప్రార్థన చేసి నేనే దుబాయ్ పంపించి, అక్కడ నాకు బంధువులు ఉంటే ఉద్యోగాన్ని ఇప్పించి అన్నీ చేస్తే అతను మంచి మనసుతో ఇలాగ బాబు ఫోన్తో తీసేవాళ్ళు. అన్నా మీది యూట్యూబ్ అదని, మేము ప్యారిస్లో మీ అబ్బాయి కానీ మేము కానీ దుబాయ్లో అక్కడ చాలా మంది అడుగుతున్నారు, దయచేసి నేను కెమెరా కొంటాను అన్నాడు. నాకు కెమెరా నువ్వు కొంటావు, పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ పగలగొట్టేస్తారు, నాకు ఎందుకు వచ్చిందిరా బాబు నీకు,
మళ్ళీ కెమెరాలో ఉంటే దాని భాష నేర్చుకోవాలి. ఏమండి, ఏంటండి, సహోదరులారా, సహోదరులారా. నేను అనలేనురా బాబు, నేను మోటోని కనుక నేను తిరిగితే ఆడెవడో మళ్ళీ మొక్క ఎడతాడు, ఈడెక్కడ ఫాస్ట్ ఈడు ఇలా తిట్టేస్తున్నాడు అంటాడు, నువ్వు నాకు చాలా ఇబ్బంది చేస్తావు అంటే లేదన్నా అనుకుని 1,45,000 రూపాయలు షాపు తీసుకెళ్ళి కెమెరా కొన్నాడు. కెమెరా తీస్తున్నాడు. నువ్వే తీసుకుంటే తాను తన భార్య ల్యాప్టాప్ ఒకటి కొనండి అన్న అన్నాడు. 80,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నాను. వీళ్ళు యూట్యూబ్లో చేస్తుంటే ఇతడు దుబాయ్ నుండి ఇక్కడే ఉండిపోయాడు. పెళ్లి చేశాను, ఇక్కడే ఉండిపోయాడు. తర్వాత ఏంటంటే ఇతని జీవితంలో దశం భాగం పెరిగిపోతుంది. దుబాయ్లో ఉంటే పెరగాలి, ఇండియాలో ఉంటే పెరుగుతుంది. ఇది పనిపాటు లేనివాడికి నాకు అర్థం అవ్వలేదు. ఏం చేస్తున్నాడు అని అడిగితే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. తక్కువని పిలిచి, వడ్డీ వ్యాపారం చేయకూడదు, నువ్వు వడ్డీ వ్యాపారం చేసి నాకివ్వకూడదు. నా జీవితంలో ఆ ఫైనాన్స్ చేసే 4 ఎకరాలు దగ్గర 4 కోట్లు నష్టపోయాను నేను. అలాంటి పని చేయకున్నానా దయచేసి అని చెప్తే ఏం లేదండి. వాళ్ళ అమ్మగారు అన్నారు, దేవుడు అన్నారు, కోటీశ్వర్లు అలాగే చెప్తారు, మనం లేని వాళ్ళం వ్యాపారం చేయకపోతే బతికేమైపోద్ది అన్నారు. అలాంటి వ్యక్తికి 3 సంవత్సరాలు డైరెక్ట్గా నేను నా మెసేజ్లు ఉంటుందా ఆ పేరుతో వచ్చని చెప్పేస్తాను. అలా చెప్తూ ఉండగా వాళ్ళ అమ్మగారు చూసి తిట్టుకున్నారండి. ఇంట్లో జరిగింది ఏంటంటే, నువ్వు వడ్డీ వ్యాపారం మానేస్తేనే నీ జీవితంలో ఆశీర్వాదం, లేని ఎడల శాపం తట్టుకోలేవు నాన్న అని చెప్పాను. అంటే వాక్యపు శక్తి చెప్తున్నాను. వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడితే అలా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి యాలకోలంగా ఎటకారంగా తీసుకున్నాడు, అది తీసుకున్న వెంటనే బ్లడ్ మోషన్స్ అని అతడు మామూలుగా అనుకున్నాడు. వేడి చేసి కొన్ని రోజులు నెలలు అయ్యాక టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్కి చాలా మందికి మా సంఘంలో దేవుడు అద్భుతం చేశాడు, ప్రార్థన చేసి. అలాగే అనుకున్నాడు. అలా జరగదు నాన్న, బుద్ధి మార్చుకోవాలి. వాళ్ళు మార్చుకున్నారు, పడి దేవుని సన్నిధిలో అంగలార్చారు, తగ్గింది. నీకెక్కడ తగ్గుతుంది? నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, క్యాన్సర్ ఎలా తగ్గుతుంది అని అంటే మానేస్తానన్నా అన్నాడండి. అతని జీవితంలో మానలేకపోయాడు. వ్యాపారం డబ్బు కదండి, రోజుకి వస్తున్న ఆ కట్టలను బట్టి మానలేకపోయాడు. మానలేని తన జీవితంలో అది పెరిగి ఇంకా తన జీవితంలో ఎంతగా రాత్రులు 12 గంటలకు నాకు ఫోన్ చేసేవాడు. 1:30 కూడా 1:30 అయినా మోకరించేవాడిని. గోల పెట్టేవాడు. అయ్యా అన్న తట్టుకోలేకపోతున్నాను బాబోయ్ బాబోయ్ అంటే వాళ్ళ భార్య అన్న పెట్టే కన్నా ఏసు రక్తం చెప్పండి అన్న అనుకునేది. అలా చాలా పడ్డాడండి. జరిగినది ఏంటంటే వడ్డీ వ్యాపారం మానలేకపోయాడు, ప్రాణాన్ని తగ్గించుకోలేకపోయాడు. లాస్ట్కి వచ్చింది వైజాగ్లో చెప్పారు, గాంధీ హాస్పిటల్లో బ్రతకుడు 4 రోజులు ఉంటామంటే అప్పుడు వచ్చాడండి. అప్పుడు వచ్చి నన్ను ఫోన్ చేసి ఇంటికి పిలిచి అప్పుడు ఒక్కొక్కటిగా పాదాల దగ్గర నమస్కరించి అంటాడు, ప్రతి వాక్యములో నేను తిట్టుకోవడమే కానీ ఏ రోజు నేను కనపరచలేదు. ఆ శాపం నా మీద ఉందన్న, మా అమ్మ మీద ఉంది, మా నాన్న మీద. వాళ్ళ అమ్మ ఏమో కాలు చేతులు పడుకొని, ఆ నాన్నగారికి ఏమో షుగర్ వలన మూతొంతర ఇచ్చింది. అంతటి శాపం అనిపిస్తున్నారు కానీ సేవకుని ఏనాడు కనపరచలేదని. సేవకుడికి కానుకిస్తున్నారు కానీ సేవకుని ఇంట్లో తిట్టుకుంటున్నారు. ఆ వాక్యాన్ని మళ్ళీ టీవీలో పెట్టుకొని ఎప్పుడైతే ఇవన్నీ చెప్పాడు, నేను కాదు, నువ్వు నన్ను తిట్టింది కాదు, నువ్వు నన్ను కనపడితే నాకు రూపాయి రాదు, నువ్వు తిట్టుకున్నా నాకేమీ అవ్వదు, కానీ ఆకాశం అందున్న దేవుని యొక్క వాక్యం అది. ఆయన తిట్టుకున్నావురా బాబు నువ్వు, ఆయన అడుగు క్షమాపణ అంటే ఏడ్చి కన్నీరు కార్చాడండి. 3 రోజుల నుండి చచ్చిపోయాడు. తర్వాత తన భార్యకు చెప్పాను, ఈ వ్యాపారం వద్దకు చెల్లి, అతను నాకు తెలిసిన ప్రిన్సిపల్ ముందు ఉన్నారు, ఎంత మీరు బయట పెట్టారంటే 25 లక్షలు అంత చెప్పింది. సగం ఇస్తారు, సగం వాళ్ళు రౌడీలు కనుక తీసుకుంటారు, సగమైన వస్తుంది, మీరు అలాగ ఉండండి అంటే ఆ చెల్లి వినలేదండి. ఆ చెల్లి బండి వేసుకొని డైలీ కలెక్షన్ పెట్టింది. 3 నెలలు, చిన్న వయసు 19 సంవత్సరాలు, 3 నెలల్లో జ్వరం వచ్చి చచ్చిపోయింది ఆ బిడ్డ. దయచేసి ఇప్పుడు ఇదేమిటి బిడ్డ, వాక్యము శక్తి ఏంటో చెప్తున్నాను మీకు. వాక్యము వినడం వేరు, వాక్యము సేవకుడు సూటిగా మీతో మాట్లాడినప్పుడు తల వంచి దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. యాకోబు అదే చెప్తాడు 1వ అధ్యాయంలో, వాక్యము శక్తి. వాక్యము బైబిల్ చెప్తున్న పాఠాలు ఏంటంటే, ఇబ్రీ పత్రిక 4:12 ఉన్నమాట, అది మూలుగలలోనికి కూడా చొచ్చుకొని వెళ్ళిపోతుందంట, బ్రతుకును మార్చేస్తుంది. అందుకని నువ్వు వాక్యాన్ని వింటూ ఉండగానే
బైబిల్ ఏమంటుంది అని అంటే, వారు 120 మంది మేడ గదిలో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన తరువాత పేతురు నిలబడి మాట్లాడాడు, ఇదిగో యూదులారా, మీరు యేసుని సిలువ వేసి చంపారు, ఆ తండ్రి అయిన దేవుడు ఆయనను ప్రభువుగా స్థిరపరిచాడు అని చెప్పారు. ఆ మాటలు వారందరికీ గుచ్చుకున్నాయి, పుట్టినట్లో పొడవబడ్డాయి అని ఉంది. వాక్యము వింటూ ఉండగా నీ గుండెలలో పొడవబడాలి. ఎప్పుడైతే పొడవబడిందంటే, దోమ కొడితేనే కొట్టిస్తుంటాం కదండి. దోమ ఎంత కన్నం ఉంటుంది, ఎంత కన్నం పెడుతుంది. 1 లీటర్ మన దగ్గర ఉన్న రక్తం పీల్చేది కదా, గొట్టం నుండి వచ్చేసినట్టుగా రక్తం వచ్చేద్దా? రాదు. చిన్న సూది అంతది దాని యొక్క ఒక విధంగా చెప్పాలంటే దానికి ఉండే మొనగ, ఆ సూది అంతదే తట్టుకోలేం, పటేలను కొట్టిసాకేద్దాం. అలాంటిది వాక్యము నేను పొడుస్తూ ఉంటే ఒక్కొక్కరికి విచక్షణ జ్ఞానం ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే వారికి స్పర్శ ఉండదండి. ఒక దోమలు 10 దోమలు కుట్టించినట్టు గోపుకోడు. కారణం ఏంటంటే స్పర్శ లేదు, అలవాటు అయిపోయింది. అందుకని నా జీవితాల్లో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పొడవబడిన వారు 3,000 మంది సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేయమంటావు అని అడిగారు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి అన్నారు. మారు మనస్సు అని ఒక మెట్టు ఎక్కారు. ఎప్పుడైతే బాప్తిసం పొందారో వెంటనే అంటాడు, మీకును మీ దూరస్తులకును ఒక వాగ్దానం ఉంది, అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకొనండి, వరాన్ని అని పేతురు గారు చెప్పారు. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో వాక్యం ఎప్పుడైనా పొడిచిందా మిమ్మల్ని? లేదయ్యా చాలా వాక్యాలు విన్నాం, వాక్యాలు ఏదైనా అడిగండి, మా పాస్టర్ గారు ఎలా చెప్పారంటే బాగా చెప్పారు అనకూడదు. ఎప్పుడు బాగా చెప్పడం కాదది. వాక్యము నిన్ను ఎంతగా బలపరిచింది, వాక్యము నిన్ను ఎంతగా సరిచేసింది. ఒక వాక్యాన్ని విన్నానండి, నేను సేవకుడిగా కాదు, అక్కడ ఉండి వాక్యాన్ని వింటున్నాను. వాక్యాన్ని వింటూ ఉంటే నువ్వు బంగారు వీధుల్లో తిరిగేవాడివి, నీవు రక్షణ పొందావు. రక్షణ పొందిన నీ జీవితంలో బంగారం మీద మగ్గు ఎందుకు పోలేదు? ఆలోచించు సహోదరుడా అని సేవకుడు ఎప్పుడు ఆ మాట అన్నాడు. అన్నింటనే నన్నే అన్నాడు అనిపించింది. ఆ మొక్క నన్ను పొడచింది. నేను నల్లగొట్టానేమో, మా అమ్మగారికి వడ్డానం ఉంది, వడ్డానాన్ని కరగబెట్టి ఇటు ఇటు ఏళ్ళు బ్రాస్లెట్లు అన్ని చేయించుకున్నాను. ముచ్చు అంటే నాకు బాగా ఇష్టం. ముచ్చు ఉంగరం చేయించుకొని కిట్ బ్యాక్ కొడతాను. నేను ముద్దు పెట్టుకొని కొట్టివ్వని, పంచి కానీ కరాటీలో కానీ స్పారింగ్ అలాగే చేసేవాడిని. అంటే నేను రక్షణ పొందేనే కానీ బంగారం తీసేత్తేనే పరిశుద్ధులు కాదండి. వినండి జాగ్రత్తగా, బంగారం ఉండొచ్చు మీకు, బంగారం మీద పిచ్చి ఉండకూడదు. నాకు ఇప్పుడు బోడిగుండోడు నీ ఏరియాలో ఉన్నాడు లేదు, మా ఏరియాలో బోడిగుండోడు ఉన్నాడు, లలిత జ్యువెలర్స్ అని పేరు పెట్టాడు. బోడిగుండోడు ఉంటే ఆడు అంటాడు, మా దగ్గర మీరు కొనుక్కోండి, మీకు డబ్బు ఫ్రీగా రాదు, జాగ్రత్తగా కొనుక్కోండి అంటాడు. అలాగే బోడిగుండోడు అనుకుంటే ఆ షాపు కొనేది నేను. అంటే అంత పిచ్చి నాకు బంగారం మీద. ఒకసారి నేను గొలుసు జరుగుట్లకి ఇంత లావుది, దానికి ఏమో పులి గోర్లు. అలాగా ఈ నెల ఇది కొన్నాను, వచ్చే నెల ఇంకోటి కొనుక్కోవాలి, వచ్చే నెల లేడీస్ కాదు కనుక మగవాడిని కనుక కాలు గజ్జలు కూడా పెట్టుకుంది రేపు. అంటే ఆ పిచ్చి అలా నేర్పుతుంది మనకి. ఎప్పుడైతే ఈ సేవకుడు మాట నన్ను పొడిచిందో వెంటనేనండి అందరూ ప్రార్థన చేయించుకున్నారు. టక్ టక్ అని తీశాను. పెళ్లి ఉంగరం ఒకటి మా భార్యకి ఇచ్చేసాను. ఆ చేతిలో సేవకుడు పెట్టాను. ఉన్నంటనే ప్రార్థన చేశాడు. చేసి అర్థం అవ్వలేదు లాజరస్ గారికి. మా తమ్ముడికి ఫోన్ చేశాడు, మీ అన్నయ్య బంగారం తీసి నాకు ఇచ్చాడు, ఏమనంటే మాకు తెలియదు. నా భార్యని అడిగారు, ఆమెకి తెలియదు. మా పిల్లల్ని అడిగారు, ఎవరికి తెలియదు. వాక్యమైన దేవుడు నన్ను తాకాడండి, నేను ఇచ్చేసాను, చచ్చి వరకు పెట్టుకున్నాను. మా అత్తగారు అందరూ అన్యులండి. ఇదేంటి మీ ఆయన మూఢభక్తి ఎక్కువైపోయింది, బంగారం పిల్లలు పెళ్లి చేయాలి కదా, బంగారం తీసేదేంటి అన్నారు. ఈ మాటలు ఇంకెన్నాం. ఎందుకు అంటున్నానంటే మీ కులం, మీ వర్గం వాక్యాన్ని వినేటప్పుడు నీ తీర్మానాన్ని చచ్చిపోయే వరకు ఉండాలి. తర్వాత కొన్ని సంవత్సరాలు అయ్యాక సేవకుడిగా ఉన్నప్పుడు నీ సేవ అభివృద్ధి కలుగుతలేదు. కారణం ఏంటంటే అబద్ధం ఆడుతున్నావేమో చూసుకో అంటే అది గుచ్చిపోయింది నాకు. అబద్ధం ఆడుకుంటే ఎవడుంటాడే అంటున్నాడు సాతాను అన్న. అమ్మో లేదు మరి వాక్యం గుచ్చుకుంది కనుక, వాక్యము కదా శక్తి కలిగింది. అయ్యా నేను అబద్ధం ఆడకుండా నాకు సహాయం చెయ్యి అన్నానండి. చిన్న ప్రార్థన, తెల్లవారుజాము 4 గంటలు వేసి ప్రార్థించుకుంటాను నేను. ఆ ప్రార్థనలో సహాయాన్ని అడిగాను. పొద్దున్నే నాకు సేవకులు మా తోటి ఉన్నారు కనుక నాకు ప్రకాశ్ అని బాగున్నాడు.
అతడు సేవకుడు మన రాజమండ్రికి దగ్గర దగ్గర ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాడండి. ఆడ ఏం చేశాడంటే 7వ తారీఖున మీటింగ్, నేను 6వ తారీఖున ఈ నిర్ణయం తీసుకున్నాను. 7వ తారీఖున ఆడి దగ్గరికి వెళ్ళాలి. నన్ను అన్న మాకు 7వ తారీఖున కదా డేట్ ఇచ్చేసి రండి అన్నాడు. వస్తాను లేరా అన్నాను. తర్వాత ఆ సమయం 6 అయింది. అన్న ఎక్కడున్నారు అంటున్నాడు. బయలుదేరాలా అనాలి, ఎక్కడున్నారా అంటున్నాడు. ఎక్కడున్నారంటే అబద్ధం ఆడటం అలవాటు అవుతుంది కదా. ఈయన మళ్ళీ అస్తమానం ఫోన్ చేస్తాడండి. నేనేమన్నానంటే ఒరే బయలుదేరాక దారిలో ఉన్నాను అన్నాను. తక్కమని వాక్యం విన్నాను కదండి. ఒరే నువ్వు బయలుదేరలేదు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, స్నానం చెయ్యాలి, బయలుదేరాలి, అబద్ధం ఆడే అప్పుడే రాశాడు దేవుడు అని వాక్యమైన దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. వెంటనే మళ్ళీ అది ఫోన్ చేశాడు. ఒరే నేను స్నానం చేయలేదురా, అరగంట అవుతుంది, లేదు అన్న కోపడుతున్నాడు అంటున్నాడు. అంటే వాక్యము నన్ను జ్ఞాపకం చేసింది. వెంటనేనండి ఒరే నువ్వు దయచేసి నేను ఎప్పుడు వస్తానో అప్పుడు ఈ మైకు, నువ్వు అస్తమానం ఫోన్ చేస్తే నువ్వు ఫోన్కి ఒక అబద్ధం ఆడేస్తున్నాను. నేను కారణం ఏంటంటే ఎక్కడ ఉన్నావు అంటున్నావు. నేను రాజమండ్రిలో ఉన్నాను అంటున్నాను. నేను ఇంటికాడ ఉన్నాను, రాజమండ్రిలో ఉన్నాను ఇచ్చాను. తర్వాత అరగంట పోయాక మళ్ళీ ఫోన్ చేసి అన్న మీరు కొంతమంది వరకు వచ్చారా అంటున్నాడు. నేను కొంతమంది రాదు. ఈయన మళ్ళీ తినేస్తున్నాడు అనుకొని నేనేమంటున్నాను, వచ్చేసాను దగ్గర ఎక్కలేదు ఇక్కడ అంటున్నాను. ఇంక నేను కారు ఎక్కాను, ఒక అరగంట కూడా ప్రయాణం అవ్వలేదు. అంటే దయచేసి దండం పెట్టి చెప్తున్న మాట ఏంటంటే వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం నేను నిద్రపోనివ్వదు. అబద్ధం అన్నది నీ దగ్గర నుండి ఎప్పుడు కూడా అబద్ధం ఆడాలని పెదవ వరకు వచ్చిన దేవుడి జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే జ్ఞాపకం చేసాడో తక్కమని నువ్వు మానేసావనుకో దానిలో ఉన్న దీవెన ఎందులోనూ ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వాక్యము నిన్ను ఏ విధంగా కడుగుతుంది? ఒక్కసారి పడుకొని ఇంటికి వెళ్ళాక భోజనాలు ఉంటాయి కనుక ఏది వదలకుండా శుభ్రంగా తినేసి ఇంటికి వెళ్ళాక వాక్యము నాకేమన్నా బుద్ధి ఏమైనా మార్చిందా అని అడగండి. అడిగితే బూతులు ఒకవేళ ఆడేవారు మారేరా, కోపం వచ్చేది మారేరా, జీవితంలో అబద్ధం ఆడేవారు మారేరా, ఒకవేళ మోసం చేసేవారు మారేరా, ఒకవేళ ఎవరి ఇంటికైనా వెళ్ళేటప్పుడు లేకపోతే నువ్వే వెళ్తున్నప్పుడు గాల్లో వారు ఒకవేళ ఏదైనా చీర, ఏదైనా పట్టు చీర జాకెట్ వేసారా అని ఊపుకుంటూ మీ ఇంటికాడ పడితే దేవుడే నేను అడిగానా, దొంగతనం చేశానా, మేడ ఎక్కానా, క్లిప్ ఏమైనా తీసానా, పాదాల దగ్గరికి ప్రవహించేదా నాన్ ఎట్టిస్తుంటావు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క దొంగతనం చాలా విచిత్రంగా ఉంటుందండి. కూరగిన్నె వచ్చి పడిపోయిన ప్రభానికి శ్లోకన నాన్ ఎట్టేస్తాం, ఉగ్గిన్ని లోన్ ఎట్టేస్తాం, స్పూన్లు లోన్ ఎట్టేస్తాం. ఇది నాది కాదు కదా అన్న మనసు ఎందుకు రాదంటే వాక్యాన్ని వింటావు కానీ వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం. ప్రభా మీరు కిరాణా కొట్టుకెళ్ళో మనకి 550 రూపాయలు అయింది, ఆడికి 500 ఇచ్చాం, మళ్ళీ తిరిగి 500 ఇచ్చేసి 50 రూపాయలు మనకి ఇచ్చేసాడు. ఆడేది మైండ్లో ఉండే దేవా నీ చూసావా చాలా కష్టాలు ఉన్నాను, 550కి ఆడు మళ్ళీ 550 ఇచ్చాడు, సరుకులు కూడా వచ్చేసినాయి. దేవా నువ్వు అని సాక్ష్యం చెప్పావనుకో ఎన్న బలి ఎలా ఉంటుందండి? ఎంత దొంగతనం చేస్తున్నావు అక్క నువ్వు అనుకోరా? ఆలోచించాలి. తెలియదు మనకి తెలియకుండా వాక్యము ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఏ వాక్యం అన్నా నిన్ను కడిగిందా? ఒకటి. రెండవ దానికి వెళ్దాం. రెండవ దానికి వెళ్తే 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రికలోనే ఉంటాను నేను. 2వ అధ్యాయం 17వ వచనం. అక్క 2వ అధ్యాయము 17వ వచనం. అమ్మా విశ్వాసములో శక్తి అనండి. అమ్మా విశ్వాసములో శక్తి. మొదటిది ఏంటి? వాక్యములో శక్తి. రెండవది విశ్వాసములో శక్తి. మృతము అయితే ఉపయోగము లేదు. మీరందరూ ఎవరక? విశ్వాసులా? అమ్మ అలా చూస్తారట. మిమ్మల్ని ఏమంటారు? ఫస్ట్ గా విశ్వాసులు అని అంటారు. అనుమానం ఉంది మరొకసారి చెప్పండి, మీరు అందరూ ఎవరు? అది అనుమానంగా చెప్తున్నారు కట. అనుమానంగా చెప్పకూడదు. ఎప్పుడు అనుమానంగా ఉంటే సాధారణంగా టబ్బేమో లోనకి వచ్చేస్తాడు, ఊపిరి పీల్చుకున్న షేపులోకి వచ్చేస్తాడు, అని అనేటప్పటికి లోనకి వెళ్ళిపోతాడు. అందుకని నువ్వు విశ్వాసివి. విశ్వాసి అన్నవారంటే యేసుని నమ్మేవు, నువ్వు యేసును రుచి చూసావు, అది దయాళుడని రుచి చూసి తెలుసుకున్నావు. యేసు రక్తము చేత మారు మనస్సు పొంది నమ్మి బాప్తిసం పొంది మందిరంలో చేర్చబడ్డారు. దయచేసి మీలో
ఇంకా బాప్తిసం పొందలేని వారు ఎవరంటే చేయండి అమ్మా. బాప్తిసం తప్పులేదు మామూలుగా నేను 30 సంవత్సరాలు అలా వచ్చి వెళ్ళేవాడిని. కనుక బాప్తిసం పొందలేని వారి జీవితంలో రాకడకు మీరు పరలోకానికి వెళ్ళరు. దయచేసి మీరు సంఘములో భోజనంలో పాల్గొనవచ్చు, అందరి కూరలో కూడా పాల్గొనవచ్చు. ఒకవేళ నువ్వు వెజిటేరియన్ తింటే వెజిటేరియన్లో కూడా పాల్గొనవచ్చు. బల్లలో పాల్గొనలేవు, ప్రభు బల్లలో పాల్గొనలేవు. వాక్యము వింటావు కానీ వాక్యము నీ దగ్గరికి రాదు. దేవదూత నీకు కాపుదల ఉండదు. దయచేసి వాక్యం అయిన తరువాత బాప్తీసానికి ఒక్కసారి ప్రభు సన్నిధిలో అడగండి. వాక్యం ఏమంటుందంటే రెండవది విశ్వాసములో శక్తి అనండి. శక్తి. బైబిల్ చెప్తున్న పాఠం యేసయ్య సస్యనిగా సంచరిస్తున్న రోజులే. కపెర్నహూములో యేసు ప్రభు ఉండేవారు. కపెర్నహూములో నుండే సేవ ప్రారంభమైంది. ఆయన మరణపు ఛాయలో ఉన్న గలిలయ, తిబిరియా, గిన్నేసర్స్ 3 పేర్లు ఒకటే. ఆ సముద్రము అవతల ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించారు. ఆయన యేసు ప్రభు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించారు. యేసయ్య నోట ప్రతి మాట కూడా ఒక శక్తి కలిగిన మాట. ఏమన్నారంటే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రము చెంగు పట్టుకుంటే అంత కుమారి నీ విశ్వాసమే నిన్ను. అంటే దాని అర్థం ఒకటి, మీదన్నీ తెలుసుకున్న వారే వాక్యం చదివిన వారు కానీ అన్ని చెప్తా లేదు, ఒక్క మాట చెప్తున్నాను. ఒకటి, విశ్వాసం నీకుంటే నీకేమొస్తుంది? స్వస్థత అనండి. స్వస్థత. యేసు ప్రభుని స్వస్థత పొందే విశ్వాసం నీకు ఉండాలి. మా తమ్ముడికి 2 కిడ్నీలు పేలిపోయినాయి. నేను అన్నాను, విశ్వసించువాడు కలవరపడడానికి ఒక వాగ్దానాన్ని ఆయనకి ఇస్తే ఇంట్లో అంటించుకున్నాడు. అంటించుకుని ఒరే పెద్దడా, మరి సంఘంలో మనకు వాహనం లేదు, ఆపరేషన్ విషయంలో డయాలసిస్ విషయంలో 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టాను, ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళిపో. ఎందుకంటే దేవుడు స్వస్థపరుస్తానని నమ్మేశాను ఇంక నేను. అందుకని ఈ 1,00,000 రూపాయలు నా ఇంట్లో ఉండకూడదని నాకు ఇచ్చేసాడు. అప్పుడు నేను ఒక 1,50,000 వేసి ఈ ఆటోలు కొన్నాను. పెద్దది ఉంటుంది కదండి, టాటా మ్యాజిక్ కొన్నాను విశ్వాసులు వెళ్ళడానికి. ఎప్పుడైతే అలాగుందో చాలా మంది తిట్టారు. ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తావు, నువ్వు చచ్చిపోతావు, నీ బాడీ అంతా కులిపోయింది అన్నారు. ఏ విశ్వాసం మీద ఉన్నాడో ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే డాక్టర్లకి, శాస్త్రాలకి, వారి యొక్క చదువులకు విచిత్రమైనది. 2 సార్లు కరోనా వచ్చింది. అక్కడ కిడ్నీ లేని కరోనా వస్తే బతుకుతాడక. అలాంటి వ్యక్తిని నా ప్రభు ఇప్పటికీ బ్రతికిస్తూనే వచ్చాడు. అంటే నీ విశ్వాసము స్వస్థపరచబడే విశ్వాసంగా ఉండాలి. అది క్యాన్సర్ అయినా లేదండి, తలపోటు అలాంటిది అయితే అమృతాంజం లాంటిది కనుక వేసి రక్తం తలపోటు అయితే తగ్గుతుంది. క్యాన్సర్ కదండి, బెల్లిటరే క్యాన్సర్ ఎందుకు తగ్గుతుందండి అని కానీ విశ్వాసం తగ్గదు. అది నీ విశ్వాసం ఎక్కడికి ఉంది అమ్మా చెప్పు? తలపోటు వరకు ఉంది. క్యాన్సర్ కదా, అంత వద్దులేండి విశ్వాసం తప్పు, ఆయన కూడా అంత ఇవ్వకూడదు అనుకుంటున్నాం. అందుకని యేసు ప్రభు కూడా చేయడు. ఎందుకంటే నేను ప్రార్థించేటప్పుడు నాది కాదండి, నా ప్రభు మీద నేను అంత అనుకుంటా. సేవకులు ఉన్నారు కనుక వాళ్ళ యొక్క విశ్వాసుల జీవితంలో 12 సంవత్సరాల అబ్బాయి, వారు మంగళ పని చేస్తారు. వాళ్ళ కుటుంబం క్యాన్సర్ హాస్పిటల్లో పిలిచారు సేవకుడు. పిలిచిన వెంటనే వాళ్ళ అమ్మ ఎంత ఉందంటే చిన్నపిల్ల. నేను ఈ అమ్మాయి ఏంట్రా ఎంత ఉంది, ఆ కొడుకు ఎంత ఉన్నాడు, ఈ చిన్నప్పుడే పెళ్లి చేశారంటే వాళ్ళ యొక్క కులంలారా చేస్తారంట అన్న. ఏంటి ఇప్పుడు రోగం అంటే క్యాన్సర్ అన్నాడు. ఏంటి క్యాన్సర్, ఎక్కడ ఉంది క్యాన్సర్ ఇడికే అంటే ఎంత ఉన్నాడండి కుర్రోడు అని. అంటే నా నాలుగు ఇలాగ అన్నాడు. అన్నాడు అంతే. నాలుగు మీద కొన్ని వేల పురుగులు తిరుగుతున్నాయి ఇలాగలాగా. వాంతి వచ్చింది నాకు, వాంతి వచ్చింది, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీళ్ళు వచ్చేటప్పుడు నేను వాళ్ళ అమ్మను చూశాను, వారిని చూశాను. ఏసయ్య గొప్ప దేవుడు కదయ్యా, చిన్న పిల్లోడయ్యా, అడిగి ఏం తెలుసు ప్రభా, ఈ శాపం మా కుటుంబం విగ్రహారాధికులు, ఈ శాపం పిల్లోడి మీదకి వచ్చిందని చిన్న ప్రార్థన చేసి విశ్వాసంతో ఒప్పుకున్నాను. నేను ఏదైనా పాపం ఉంటే నన్ను క్షమించు ప్రభా, ఈ బిడ్డ మీదకి ఆ శాపం రాకయ్యా అని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తరువాత అండి ఈ పురుగులు, నోరున్న పురుగుల్లాగా రాని కిందడిపోయాక మళ్ళీ ఆయన టెస్ట్కి వెళ్ళాడు. క్యాన్సర్ అన్నది లేదు అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కారణం ఏంటంటే మనలో విశ్వాస పరిమాణం ఉండాలి. అది లేకుండా
బతుకుతాడంటావా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ చచ్చిపోతాడని అలాగే చెప్పాడు, తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోయాడు ప్రార్థన వేసి కనుక అని నేను అనుకున్నాను అనుకో, చచ్చిపోతాడు. అలా కాదు ప్రభు చూపయ్యాను అడ్డుపడ్డాను అనుకోండి, దేవుడు ఏ విషయంలో కనికరించి అని ఏం చేస్తాడని బాగు చేస్తాడు. అలాగే నా జీవితంలో ఎన్నో చేశాడండి. ఇప్పటికీ బ్రతుకు ఉన్నారు. సమాధి పెట్టికి డబ్బిచ్చాను, ముసలి చచ్చిపోతే ఇంకా నేను ఊరు వెళ్తున్నాను, ఇప్పుడు మద్రాసు వచ్చాను, సంఘంలో లేను కదండి, చచ్చిపోయినప్పుడు నేను సమాధి పెట్టికి డబ్బులు ఇస్తాను. అందుకని మరి అమ్మలేడు కదా ఆవిడ అక్కడ వచ్చితే పక్కింటో ఊరుకుంటారా? అందుకని ఆ సమాధి పెట్టి డబ్బులు ఇచ్చేసి నేనేం చేశానంటే, ఎక్కడుందమ్మా మీ అమ్మ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందంటే, వాళ్ళందరూ ఒక్కసారి అన్నా ఆమె కోమలోకి వెళ్ళిపోయింది, దేవుడన్నా అని వెళ్ళిపోయింది అంటున్నారు. మళ్ళీ నాకు ఏమో సమాధి పెట్టి డబ్బులు ఇమ్మందేమో అనుకుని ఇలా ఇచ్చేసాను. తల్లి కూతురికి ఇస్తే తల్లి ఏమో దేవుడన్నా అని వెళ్ళిపోయింది అంటప్పటికి వెళ్తే ఏమన్నారు డాక్టర్ అంటే, డాక్టర్ అమ్మ ఏమన్నారంటే, ఈ రాత్రి తీసుకెళ్ళిపోండి, లేకుంటే గుర్రం మీద కత్తెట్టు 2 ముక్కలు చేసి అతనికి ఏదో పట్టుకుపోతారాలో, మళ్ళీ దీని అంతా పోస్ట్ మార్టం అయ్యింది, ఎందుకు ఇంటికి తీసుకెళ్ళి గడ్డిలో పెట్టి అడ్డుకోండి అని చెప్పిందంట సూపరింటెండెంట్ మంచిగా. అని అంటే ఈమెమందంటే, అన్న ఎలాగ చచ్చిపోతుంది కదా నీ పేరు చెప్పి వెళ్ళిపోయింది అన్న కోమంలోకి, దయచేసి ఆ నూనె ఏదో రాసి అని ఎలా చూడదు కదా అంటే, నూనె వేద్దామంటే మూత ఒక్కలేదు, మూత రాకపోతే దీన్ని ఇలా కిందకి ఇది ఇలా కిందకి గట్టిగా లాగేటప్పటికి ఇలా కొద్దిగా వెళ్ళింది. 4 చుక్కలు అలాగేసి సిలుగుద్దేసి నేను ఇంటికి వెళ్ళి ఊరు వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 12 గంటలకి దెయ్యంలాగా ఇళ్ళు లేచిపోయి ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ ఊరికి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి పోయిందంట. ఇంటికి పోయి దెయ్యంలో తిరిగేస్తున్న ఊరంట. ఇప్పటికీ బతికే ఉంది ఆవిడ. సమాధి పెట్టి డబ్బులకు మాసం తెచ్చుకొని తీసుకున్నారా? ఆలోచించండి. అంటే మన విశ్వాసం నాకు లేదు, విశ్వాసం పోతాడు కదా సమాధి పెట్టి నీ డబ్బులు ఇచ్చేది, ఆ పిల్ల ఏదో ప్రార్థన చేయమని ప్రార్థన చేసేది, ఆ ప్రార్థన ప్రభు వినేసి ఆ వ్యక్తిని బ్రతికించాడు. దండం పెట్టి చెప్తున్నాను, వాక్యం సెలవిస్తున్నమాట, విశ్వాసములో శక్తి ఉండాలి. నీ విశ్వాసం శక్తి కలిగిందా? శక్తి లేని విశ్వాసమా? ఆలోచించి, నీ బిడ్డకి అనారోగ్యమా? నీ భర్త ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, మందు మారతాడు అని చెప్పాలి నీ నోటితో. దేవుడు అద్భుతం చేస్తాడు. మా అత్తయ్య ఎలాంటి నిచ్చేవయ్యా సస్తే బాగుంది అనకూడదు, లేచిపోతాడు. అందుకని మనం మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఏమంటుంది అని అంటే, విశ్వాసములో శక్తి అంటే అనారోగ్యము నుండి ఆరోగ్యంగా మారుతారు. రెండవది, విశ్వాసములో శక్తి అని అంటే విశ్వాసము లేకుండా ప్రభుకి నీవు ఇష్టలుగా ఉండలేదు. మూడవది, విశ్వాసము అనగా నమ్మకం. అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రికలో రాయబడిన మాట 3:8 అంటాడు, ధర్మశాస్త్రపు నీతి కాదు కానీ దేవుని విశ్వాస మూలమైన నీతి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు నీతిమంతుడిగా నేను ఉన్నానంటే నేను సేవను చంపకుండా నీతి తినకుండా ఉన్నాను దాన్ని బట్టి కాదండి. నీవు నీతిమంతుడిగా ఎలా మారేవంటే విశ్వాసము అనంటే, విశ్వాసము ద్వారా నువ్వు నీతిమంతురాలుగా మారావు. అంటే ఒక వ్యక్తి విశ్వాసము ఉండగలిగితే ఆ వ్యక్తి పరలోక సంబంధి అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వస్తున్నారు, వచ్చేటప్పుడు నువ్వు చౌదిద్దులు ఉన్నావా, బంగారం ఉందా, వెండి ఉందా, పట్టు చీరలు ఎన్ని ఉన్నాయా అని అడగడం. ప్రభు వచ్చిన వెంటనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని బైబిల్ చెప్తున్న పాఠం లూకాసు వార్త 18:8 భూమి మీద విశ్వాసులలో విశ్వాసాన్ని కనుగొందున అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ రాత్రి దేవుని బిడ్డ విశ్వాసములో శక్తి ఉందా? మీకు మీరుగా ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, పరీక్షించుకోనండి, విని వెళ్ళిపోకండి. మూడవ అధ్యాయం 2:4 ఉన్నమాట, నాలుకలో శక్తి. ఈ నాలుక శక్తివంతమైనది. నీ నాలుక ద్వారా కుటుంబాన్ని నాశనం చేసేయచ్చు, నీ నాలుక ద్వారా కుటుంబాన్ని కట్టొచ్చు. నీ నాలుక ద్వారా నువ్వు మాట్లాడే ప్రతి మాట కృపాసహితమైన ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో ఈ మాటలు ఉన్నాయి. దయచేసి నీ నాలుక శక్తివంతమైనదని నువ్వు గమనించు. నీ నాలుక అప్పుడే శపించి, అప్పుడే దీవించి, అప్పుడే మంచిగా మాట్లాడి, అప్పుడే ఆ కుటుంబం గురించి పేపర్లు వేయడం అవి మానేయాలి. అంటే ఈ యొక్క యాకోబు పత్రికలో
3వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నాలుక ఎలా ఉంటుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాట కృపాసహితంగా ఉందా, కుటుంబాన్ని కట్టేటట్లుగా ఉందా. ఒక్కొక్కరు మాట్లాడితే రచ్చగొట్టేస్తారు, ఒక్కొక్కరు మాట్లాడితే కుటుంబం మొత్తం తగలడిపోతాయి, ఒక్కొక్కరు మాట్లాడారనుకో ఆమె ఇంటికి వచ్చేటప్పుడు నీకు అర్థమైపోతుంది ఈ తల్లి వచ్చింది గొడవ పెట్టి అర్థం అనిపిస్తుంది. అంటే ఆమె నాలిక అంత గట్టిది, ఆమె నాలిక అంత శపితమైన అనుభవాలు కలిగింది. అందుకని వాక్యం సెలవిస్తున్నమాట, నీ నాలిక నువ్వు కాపాడుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో అదే, గుర్రానికి కళ్ళు వేస్తారు, అలాగే నీ నాలుకకు బ్రేక్ ఉండాలి. నీ మాట్లాడే ప్రతి మాట దేవుడు మాట్లాడే మాటగానే మారిపోవాలి, కుటుంబాన్ని కట్టే విధానంగా మారిపోవాలి. 4వ దానికి వస్తే 4 ఏళ్ళలో ఉన్నమాట ఏమిటంటే విధేయతలో శక్తి. ఆయన సన్నిధికి వస్తున్న నీలో విధేయత అన్నది ఉండాలి. ఏ వ్యక్తికి అయితే విధేయత, ఏ వ్యక్తికి అయితే పరిచయ ధర్మం కలిగి మందిరాన్ని తుడిసే వ్యక్తికి విధేయత ఉండాలండి. విధేయత లేదనుకోండి, పిల్లోడు అలాగ ఉన్నాడు అంటే మా ఏరియాలో జరిగింది చెప్తారు, మీ ఏరియా నాకు తెలియదు కదండి, నేను ఇదే ఫస్ట్ రావడం ఈ యొక్క ప్రాంతానికి కనుక మా ఏరియాలో నేను చూస్తుంటాను కదా, అక్కడ ఎంత ఓపుకుందో విధేయత ఉందో నేను అనుకున్నాను. పిల్లోడు నడుస్తున్నా నీళ్ళు పెట్టారు, భోజనాలు అయిపోయి బల్లారాధనకి ఆ నీళ్ళు తన్నాడు. ఫుట్బాల్ ఆడటం, క్రికెట్ ఆడటం అలవాట్లు ఉంటాయి కదా పిల్లలకి, ఇలాగెళ్ళి జిగ్జాగ్ తప్పేమో తన్నాడు. తన్నంటే గోపాల పొడిసింది అక్క. కాబట్టి నేను తుడుస్తున్నాను రా, ఇప్పుడే శుభ్రం చేశాను, ఇంతలోనే నువ్వు నీళ్ళు తన్నేసాను. అయ్యో పాపం తెలియదు చిన్నపిల్లోడు కదా, విధేయత కలిగిన చెల్లి అనుకోండి గబగబా వెళ్ళి క్లాత్ తెచ్చి తుడిసి ఒరే ఇలా చేయకూడదురా, దేవుని మందిరం అంటే నేర్చుకుంటానే లేదా, గో మీద కొట్టేది ఇప్పుడు ఈ మీద కక్షెట్టుకుంటానే లేదా. అంటే ఏ వ్యక్తికి అయితే విధేయత ఉందనుకోండి ఆ వ్యక్తిని ప్రభు ఆకాశం నుండి చూస్తాడు. ఆ శక్తి ఎంతగా ఉంటుందంటే విధేయులకే అనుగ్రహింపబడినది పరిశుద్ధాత్మ అని ఉంది బైబిల్లో, అపోస్తలుల కార్యం 5:32లో. ఈ రోజున నీకు సంఘములో ఎంత విధేయత ఉంది? కోపము భావోద్రేకాలకు వెళ్ళకూడదండి. ఏ వ్యక్తి అయితే కోపం వస్తుందో, ఏ వ్యక్తికి అయితే భావోద్రేకాలు గురైపోతారో సంఘాన్ని ముక్కలు చేసి పడేస్తారు. వారి వలన అసలు నష్టమే కానీ లాభం ఉండదు. అందుకని నీ జీవితంలో ఒక మాట అన్నారనుకో, తల వంచుకొని విధేయత కలిగి ఉండగలిగితే వాక్యం ఏమవుతుంది అని అంటే, మీరు ప్రభువుకు లోబడండి, సాతానుని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే ఒక వ్యక్తి సాతానుని ఎదిరించాలి అని అనుకుంటే ఆ వ్యక్తి ఎవరికి విధేయత ఉండాలి? దేవునికి విధేయత ఉండాలి. ఆ శక్తి నీలో ఉండగలిగితే సాతానుని ఎదిరించగలిగిన శక్తి నీకు వచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నా నుండి రోడ్డు మీద పెట్టాం మీటింగ్. రోడ్డు మీద పెడితే ఆమె ఆ రోడ్డు మీద పెడితే ఆమె మట్టి పని చేస్తారు, యవనస్తుడు అన్నమాట. అతనికి శక్తులు ఆవరించినాయి. శక్తులు ఆవరించాక నేను మందిరాన్ని తీసుకురా బాబు అని కాకినాడలో ఉన్నప్పుడు ఫోన్ చేశాను. వాళ్ళు బస్ లేట్ అయిందని మీటింగ్కి వచ్చేసారు. మీటింగ్కి వచ్చేసాక దగ్గర 500-600 మంది ఇచ్చాను. ఆ చివరి ఇటు అన్యులే భయంకరమైన విగ్రహారాధికులు ఆ పేటలో పెట్టారు. పెట్టిన అక్కడ నుండి పరిగెత్తుకు వచ్చేసాడు. ఆపుతావా ఆపను అంటున్నాడు. నన్ను ఆపుతావా, నేను ఆపను అన్నాను. నిన్ను ఎలాగ ఆపాలో తెలుసని అక్కడ నుండి గాల్లో ఎగిరి ఇక్కడ దూకి ఇక్కడ నుండి వచ్చి పొరే అనుకుని ఇలా పంచి పెట్టుకుని పీకి మీద గుద్దాడు. ఇలా గుద్ది ఈడు ఇలాగ పంచి ఇక్కడ ఆగిపోయింది. అదే అంటున్నా నేను గుద్దలేని బాబాయ్ అంటున్నాడు. అప్పుడు ఏ అంటే నీ చుట్టూ అగ్ని ఉంది అంటున్నాడు. అగ్ని ఉండగా నువ్వు ఎలా వచ్చేవరా అన్నాడు. అలాగొచ్చి జుట్టు అట్టుకుని వేసినావు రా బయట అంటే నేను రానంటుంది. అది శక్తి కదండి. ఎప్పుడైతే రోడ్ల మీద ఇటు నుండి అన్ని చూస్తున్నారు, ఏసునామములు రా అని అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే వాడిలో నుండి ఒక శక్తి బయటకు వచ్చింది. శక్తి బయటకు వచ్చి పాములను తిరిగి తలను బాదుకొని కింద పడిపోయి, బాబోయ్ నేను వెళ్ళిపోతాను అక్కడ ఉన్న లైన్ కుర్చీలు వేసుకున్నాను, ఆ కుర్చీలు తీయమని నీ వీధిలో పోతానని పోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవాది నీ యొద్ద నుండి, నీ ఇంటి నుండి, సంఘములో నుండి పారిపోవాలి అని అనుకుంటే నీలో దేవునికి ఎంతగా విధేయత కలిగి ఉన్నావు, దేవునిలో నువ్వెంతగా నడిపించబడుతున్నావు, దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో విధేయత కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా శత్రువైన సాతాన్ని జయించేద్దాం. దేవునికి స్తోత్రం. అలాగే 4ది అయిపోయింది కనుక ఎన్ని చెప్పానక 1 చెప్పండి, వాక్యములో శక్తి, 2 విశ్వాసములో శక్తి, 3
అమ్మా 4లో శక్తి, 4 విధేయతలో శక్తి, 5వది ఓర్మి లేక ఓర్పు. 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, కోత కాలంలోనికి పంట వచ్చినప్పుడు తొలకరి వర్షము కడవరి వర్షము వస్తుంది. ఈ యొక్క రైతు ఓపిక లేదనుకోండి, కోసి పడేసాడు అనుకోండి, మొత్తం ఒడ్లన్నీ నాశనం అయిపోతాయి. అలాగే ఓపిక నీ జీవితంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, వెనకున్నవన్నీ మరిచాను, ఓపికతో పందెపు రంగములో నేను పరిగెడుతున్నాను బహుమానం కొరకు అన్నాడు. అంటే మీ జీవితంలో విశ్వాస యాత్రలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టావు. వారమైంది, 2 వారాలైంది, నెల అయింది, రాలేదు. నీకు రానండి అనుకొని నువ్వే డిసైడ్ అయిపోతావు. అలా కానీ అయిపోతే నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు రాడు. ఓర్పుండా. నేను 2 సంవత్సరాలు కనిపెట్టానండి. అందరూ మైకట్టుతో చెప్తూ ఉంటే అందరూ అన్నారు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా అని. నేను ఏడుతున్నాను, కన్నీరు కారుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, పరిశుద్ధాత్ముడు వస్తాలేదు. ఏం చేయండి, ఇంకా గుండెలు బాదుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ లేకపోతే మై కట్టుకోద్ది అంటున్నారు. మై కట్టుకోకపోతే చచ్చిపోతానేమో, ఒక చచ్చిపోతే నలుగురిని రక్షిస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. అనుకున్నది మంచిదే కానీ ఆత్మ లేకుండా మాట్లాడకూడదు అని ఏమో సేవకుడు మాటలు. ఈ వీటన్నిటిలో 2 సంవత్సరాలు కనిపెట్టానండి. ఇంకా లాస్ట్ ఆ సంవత్సరంలో ఆ మీటింగ్ తర్వాత ఒకరికి ₹1,00,000 ఇస్తానన్న పరిశుద్ధాత్మ పొందుకుంటే సేవకుడికి. అంటే అలాగే రాదండి అని చెప్పాడు. గార్డీ సిమోన్ మా ఎదురుగా ఉంచి చూపెట్టాడు. నాకు తెలియదండి బాబు, బైబిల్ సరిగ్గా చదవను నేను, అందుకే నాకు తెలియక ₹1,00,000 ఇస్తానన్నాను, అనుకోకుండా దయచేసి క్షమించండి అని చెప్పాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కూడికి వెళ్ళానో ఆదికాండం 15వ అధ్యాయం నుండి కొన్ని మాటలు సేవకుడు మాట్లాడాడు. 12వ వచనంలో 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల గొర్రె అన్ని చెప్పి ముక్కలుగా నరికి తల ఎదురుగా ముండని పెట్టి పక్షులను వధించలేదు అని ఉంటది అక్కడ. అబ్రహాముకి నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము బహుమానం అధికం చేయాలంటే అగ్ని అయిన దేవుడు వచ్చి బలిపీఠం మీద ఉన్న అర్పణను దహిస్తాడు. ఈ పక్షులను అన్నప్పుడు సేవకుడు చెప్పాడు, చిన్న విషయాలు ఎవరిని కొట్టేవో, ఎవరి దగ్గర తీసుకున్నావో అని కొన్ని వేల మంది ఉన్నారు. అందరికీ కలిపి మాట్లాడితే నాకే తగిలింది అది. ఒక్కొక్కటిగా దేవుని సన్నిధిలో ఏడ్చాను, ప్రభా ఇంకా నాలో ఏదైనా ఉందేమో, ఎవరినైనా తిట్టానా, ఎవరిని కొట్టానా, ఎవరినైనా తెచ్చానా, ఇవన్నీ కూడా మాట్లాడితే 70 స్క్రీన్ మీద ఒక్కొక్కటిగా ప్రభు ఇది చేసావు, ఇది చేసావు అని తప్పిదాలన్నీ చూపెడుతున్నాను. అన్ని ఒప్పుకున్నానండి. పాట పాడుతున్నాడు, శ్యామ్ పాడుతున్నట్టు పాడుతున్నారు. మా తమ్ముడు పేడ పడతాడు చర్చిలో. ఈ పేడ కొడుతున్నారు, నాకు తెలియదు, మోకరించాను. ఎప్పుడైతే సేవకుడు వచ్చి చేతి మీద నా తల మీద చేతులు ఇచ్చాడో అగ్ని అయిన దేవుడు నన్ను పట్టుకున్నాడు. అన్య భాషలతో దేవుడు వరాన్ని ఇచ్చాడు. అక్కడ ఈ శివుడు నా శివుడు వరకు మోకాల మీద అంటే ఎన్ని కుట్టిపోయి రక్తాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాను, పడిపోయి దొర్లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన ఆనందం ఎంత అంత అని చెప్పలేమండి. అందుకని వాక్యం ఏమంటుందంటే, ఓర్పు పెట్టుకో, ఆత్మ వరాలు ఇస్తాడు సంఘానికి, ఆత్మ ఫలాలు నీకు ఇస్తాడు. ఫలించి అభివృద్ధి పొందాలని ఆశ కలిగిన దేవుడు మన దేవుడు. ఒకవేళ రక్షణ పొందేవేమో, ఆత్మవరాలు లేవేమో, అభిషేకము లేదేమో, నీ జీవితంలో అది లేకపోతే నీ కుటుంబంలో సంసార జీవితంలో కూడా సంబంధాలు అన్ని కట్ అయిపోతాయి. మా కుటుంబంలో ఒక నెమ్మదిని మేము పొందుకోవడానికి కారణం ఒకటేనండి, ఆ పరిశుద్ధాత్ముడు రావడమే. నాలోనున్న కోపం పరిపూర్ణంగా తీసి పాడేశాడు. తర్వాత రాయబడింది ఏంటంటే, అదే 5వ అధ్యాయం 16వ వచనములో ఉన్న మాట, పశ్చాత్తాపములో శక్తి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పశ్చాత్తాపములో శక్తి. పాపాలను ఒప్పుకున్నానండి, పరిశుద్ధుడైన దేవుడి ఎదుట పెట్టాను. అయ్యా నాకు కోపం ఎక్కువయ్యా, చాలా మందిని కొట్టానయ్యా, చాలా మందిని దూషించాను, కులాన్ని బట్టో ఉన్న డబ్బును బట్టో ఎర్రనీగానయ్యా అని నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. అలాగే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, వాక్యానుసారంగా ప్రార్థించాను. అయ్యా దానియేలు, అలాగే ఎజ్రా, నెహెమ్యాలు వారి పితరుల పాపాలన్నీ ఒప్పుకున్నారు కదయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. మా తల్లిదండ్రులు విగ్రహారాధికులయ్యా, వారి శాపం మా మీద ఉందయ్యా, దయచేసి క్షమించు, నాతోనే ఆగిపోవాలయ్యా అని ఎప్పుడైతే ఒప్పుకున్నానో దేవుడు క్షమించాడండి. ఆ శక్తిని నేను పొందుకున్నాను. ఆఖరిగా 7వదిగా ఏమిటి అని అంటే, అదే 5:15 అక్కడ రాయబడిన మాట ఏమిటంటే,
విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. పాపము చేసిన వాడైతే ఆ వ్యక్తిని పాప క్షమాపణ కలుగజేస్తుంది. అది ఆఖరిగా పరిశుద్ధాత్మను మీతో చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థన చెంది నీకు ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది. నువ్వు ఎవరి కొరకు చేసావో, ఏ గ్రామం కొరకు చేసావో, ఏ ఇంటి కొరకు చేసావో నీ కళ్ళే చూస్తాయి. వారు మారుతారు, వారు మార్చుకుంటారు, వారి జీవితాలు ఫలభరితంగా వస్తాయి. వారు కూడా మందిరాన్ని నిన్ను తిట్టిన వారండి, నిన్ను దూషించిన వారు, నిన్ను ఆలాపనం చేసిన వారు, నువ్వెందుకు పనికిరావని అపకీర్తిగా నిన్ను మాట్లాడిన వారు నిన్ను కనపరిచేటట్టుగా ప్రభు చేస్తాడు. కనుక ఈ రాత్రి వాక్యమైన దేవుడు యాకోబులో 7 లక్షణాలు మీతో చెప్పాను. ఇందుకని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నా జీవితంలో, మాది రాజమండ్రి, నా పేరు డేవిడ్ రాజ్. అసలు డేవిడ్ అనేది తీసి పడేశాను. యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు ఇలా మీటింగ్కి వస్తే ఒక ఆమె ప్రార్థన చేసింది. సీత నీ కడుపున 2 మగబిడ్డలు పుడతారని చెప్తే ఆ మొక్క మా నాన్నగారు చెప్తే కొట్టేశాడు, చంపేస్తానన్నాడు. యేసుప్రభు వద్దు అన్నాడు. కారణం ఏమిటంటే, మేము వెలంకులం చెందిన వారు, విగ్రహారాధికులు. ఆ ఊరిలో కనకదుర్గ సంబరం మా నాన్నే చేస్తాడు. గుళ్ళు గోపురాలు కట్టాడు మా నాన్న. ఆ ఊరికి ప్రెసిడెంట్ మా నాన్న. అలాగా మా జీవితం ఉన్నప్పుడు మా అమ్మగారు దొంగగా భక్తి చేసింది. మందిరంలో బాత్రూంలో చీర మార్చుకొని, మందిరంలో మళ్ళీ పాత చీర బాత్రూంలో కొండి, రోడ్డు మీద వెళ్తే గోగులు గారి యొక్క భార్య తెలుస్తుందని రైలు పట్టాలను నడుచుకుంటూ వచ్చి భక్తి చేసిందండి. అలా చేస్తే పిల్లలు పుట్టని మా అమ్మ గారికి వృద్ధాప్యంలో నేను పుట్టాను. నన్ను తీసుకెళ్ళి వెళ్ళి కేఆర్ డేవిడ్ గారు, మాసిలమణి గారు, పిఎం సామేల్ గారి చేతిలో పెడితే వారి పేరు పెట్టారు. అంతటి మోడు అవుతానని పెట్టారు. తర్వాత 2 పిల్లల్ని ఇస్తానన్న దేవుడు తర్వాత మా తమ్ముడిని ఇచ్చారు మా అమ్మకి. మా తమ్ముడు 7వ తరగతిలోనే బాప్తిసం పొందాడు. నా జీవితంలో నేను 10th క్లాస్ వరకు చదివాను, ఫెయిల్ అయిపోయాను. తర్వాత మా ప్రాంతంలో కరాటే మాస్టర్ వచ్చాడు, కరాటే నేర్చుకున్నాను. మొదటి బెల్ట్లో నుండి ఇంకా రౌడేషన్ చేయడం మొదలెట్టాను. ఇంకా నేర్చుకుని ఇంకా ఆ మాస్టర్ చెప్పింది ఒకటి, నేను నేర్చుకున్నది 4. దాని వలన ఇంకా రాత్రి పగలు కూడా నా జీవితంలో ఈ కరాటే కరాటే నేర్చుకున్నాక ఇంకా 1-2 కదండి, అనేక ప్రాంతాల్లో కరాటే క్లాసులు పెట్టడం జరిగింది. రాత్రి 1 గంటకి 2 గంటలకు వచ్చేవారు. 3 ఇల్లులు మాకు. ఒక ఇంట్లోనూ నాకు బెడ్రూమ్ ఉండేది. ఆ బెడ్ కాడ కిట్ బ్యాగ్ ఉండేది, నాన్ చాకులు, పెద్ద పెద్ద చాకులు, ఇంకా మారణాయుధాలన్నీ గదిలో ఉండేవి. 24 గంటలు సెక్యూరిటీ కుర్రోళ్ళు ఉండేవారు. అలాగ నా జీవితం ఉండేది. అలాగ నా బ్రతుకు ఉండేప్పటికీ మా అమ్మగారు అనుదినం ప్రార్థన చేశారండి. ఈ దుర్మార్గుడి కొరకు 35 సంవత్సరాలు ప్రార్థించింది నా తల్లి. ప్రార్థిస్తూనే ఉండేది. రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు పెద్దోడా వరాను పుట్టేవరా, నువ్వు ప్రభు మందిరానికి వెళ్ళడానికి దండం పెడతాను రా, కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చచ్చిపోతాడు రా, చావడానికి అతను పుట్టింది, అనేకులు బ్రతికించడానికి పుట్టేవరా అని చెప్పేదండి. మనకు ఎక్కలేదు. మందిరం అంటే ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు అనేక సేవకులు ఇంటికి పిలిపించేది, కానుక ఇచ్చేది, బట్టలు ఇచ్చేది, బియ్యం ఇచ్చేది, స్థలాలు లేకపోతే స్థలాలు కొని ఇచ్చేది. అలాంటి పనులు చేసేది. ఏ విధమైన చేతనైనా ఈ దుర్మార్గులు మారతాడనుకుంది మా అమ్మ. చాలా ప్రయత్నించాడు. మా నాన్న అయితే భూత వైద్యం దగ్గరికి వెళ్ళాడు. మా కొడుకు దుర్మార్గులాగా ఉన్నాడు, చెడ్డపేరు తెచ్చేస్తున్నాడంటే భూత వైద్యుడు ఏం చెప్పాడంటే, అయితే నేను ఒక ఆయుధం ఇస్తానని ఎదురు బొంగును కట్ చేసి అందులో ఎండుమిరగాయలు పెట్టి గేది కట్టినట్టు మూతి కట్టి చెట్టుకేసి కట్టేస్తే బుద్ధి మారుతుందని చెప్పాడు. చెట్టుకి తీసుకెళ్ళి కట్టేశాడండి మా నాన్న. మూతికేమో ఎండుమిరగాయలు వేసి బొగ్గేసి నిప్పేసి ఆడించి మూతి కట్టేశాడు. ఊపిరి అంతగా దగ్గు వచ్చేసి చచ్చిపోతాను నాన్న అంటే తర్వాత తీసాడు. తీసినట్టు నాలో సాంతాలు గట్టి పరిపూర్ణంగా ఉన్నాడు కదండి. నువ్వు ఇంతమంది కరాటే నేర్పావు, ఇంతమంది స్పారింగ్ అంటే దెబ్బలాడుతున్నావు కదా, నీకు అపచయమే తెలీదు, ఎంత ఎండుమిరపకాయ నేను మార్చేస్తుందా అని సాతాన్ మాట్లాడాడు. నేను 100 గ్రాములు ఎండుమిరకాయలు తీసుకొని గమ్మేలాలు వేసి దానికి నిప్పులు వేసేసి పొగెట్టేసి ఇసుగా తీసి దుప్పడు మోదేసుకొని మనకి ఊపిరి అందనట్లుగా దాన్ని పీల్చడం మొదలెట్టాను. అలాగా 5-6 సార్లు దగ్గు వచ్చింది. 4-5 సార్లు వచ్చేప్పటికి ఊపిరి బీతింగ్ చేయడం మొదలైన వచ్చేప్పటికి నాకు అలవాటు అయిపోయింది. మళ్ళీ మా నాన్నగారు కట్టారు, దానివల్ల పని అవ్వలేదు. మళ్ళీ వెళ్ళిపోయాడు అడవిలోకి. ఆ భూత వైద్యుని అడిగాడు, ఏం చేస్తాడు మీ అబ్బాయి అంటే, కరాటే మాస్టర్ అని. అందుకని బ్రీతింగ్ చేస్తున్నాడు. బ్రీతింగ్ కూడా చేయలేదు ఉంది. కంట్లోనూ చిన్న ఉల్లిపాయ ఉంటుంది, చెదగొట్టేసేయండి అన్నాడు. వెంటనే మా నాన్న ఆశతో బస్ ఎక్కి వచ్చేసాడు.
మళ్ళీ నన్ను పట్టించుకున్నాడు, కట్టేశాడు చెట్టుకి. కట్టేసి ఎరగొట్టి మా అమ్మగారు కాటన్ చీర పట్టి కట్ చేసి దాన్ని చెదగొట్టి కంట్లో వేసేసాడు ఆ యొక్క ఉల్లిపాయ రసం. నేను చాలా ఏడ్చాను, కన్నీరు కాల్చేసాను. ఇంకా బాబాయ్ చచ్చిపోతాను నాన్న నేను అన్నాను. మా అమ్మగారు కాలు పెట్టుకుని ఏడ్చింది. పెద్ద చంపేయకండి అని అంటే మా నాన్న వదిలేసాడు. కానీ వదలలేదు, నేను వదలలేదు. మళ్ళీ నేను ఒక కేసు ఉల్లిపాయలు కొనుక్కుని పొలం ఉంది మాకు వెనకాల, పొలంలోకి వెళ్ళిపోయి చుంబు నిండా దాన్ని పిండేసుకొని కట్లు వేసేసుకున్నాను. ముందు కళ్ళంతా ఎర్రగైపోయినాయండి. అంటే ఒక దుర్మార్గుడిగా సాతానుగా పడితే ఎలా ఉంటాడంటే నేనే సాధుస్వం. భయంకరంగా మా నాన్నగారికి పేరుందని పోయింది. నేను 24 గంటలు తిరగడం, మాకు పక్కనే పోలీసు క్వార్టర్స్ అది, రోడ్డు అంతా అలా క్లాస్ చెప్పడానికి వెళ్తున్నాను. ఒక పోలీసు భార్య వాకలు తిరుస్తుంది, నాతో ఉన్నవాడికి కామెంట్ చేశాడు. అప్పుడే డ్యూటీ దిగి వచ్చాడు పోలీసు. కర్రట్టు కొడుతుంటే ఇక్కడ నుండి నా కన్ను అలా చూస్తే గాలి ఎగిరి కడుపు తప్పితే ఈ కొట్టానని పక్కన ఉన్న పోలీసులు వచ్చారు. 4 పోలీసులు కడత పడితే రోడ్డు మీద 4 కొట్టేసి నేను క్లాస్కి వెళ్ళిపోయి క్లాస్ చెప్పాను. ఈ 4 గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. నన్ను రాత్రి రక్షకుడు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయింది. ఆ ఊరి ఎమ్మెల్యేలు, మా కులానికి సంబంధించిన వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చి పేపర్ రోడ్ వచ్చేసాడు, పోలీసులు కొట్టాడు కుర్రోడని అన్ని పేపర్లు వేసేసాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా పాపం ఎంతగా చేశానో నా అందర గొప్ప అంతగా వచ్చిందండి. అయినా గమనించలేకపోయాను, మూర్ఖుని కదండి. నా జీవితం అలా గడిపింది. నా తల్లి ప్రార్థనే రాత్రి అనగా పగలనగా ప్రార్థిస్తుంది. ఒక రోజున మా అమ్మగారు కూర్చున్నారు, నేను రాత్రి 12 గంటలకు వచ్చాను. పెద్దడు ఒక్కసారి ఆగరాంది. ఏమ్మా అంటే, నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రభు నన్ను పిలుచుకుంటున్నాడు రా అందండి. నాకు మా అమ్మతో ఎప్పుడు మాట్లాడలేదు. పిలుచుకుంటున్నాడు రా అంటే, ఎందుకు పిలుచుకుంటాడు? ఇప్పటికీ 70-80 మందిని రక్షించే కదా మీ దేవుడు 2 కర్రల మధ్యలో వేలాడు. ఆయన ఆ దేవుడు నమ్ముకున్నారేటమ్మా. మా నాన్నగారు పర్వతాలు ఎక్కే దేవుడు ఉన్నాడు, మా పచ్చబొట్టు ఉండేది, కండలు తిరిగినోడు ఉండాలి దేవుడు. కాళ్ళు ఎట్టామంటే శంఖం బేరమనాలి, 4 చేతులు ఉండాలి, ఇదే 2 చేతులు ఉన్నాయి, ఇదే దేవుడు అని తిప్పేవాళ్ళండి. మూర్ఖుని కదండి, తెలియదు కదండి, సాతాను ఆవరించింది కదా. ఇలాగ అంటుంటే మా అమ్మగారు అన్నారు, పెద్దడా నేను వెళ్ళిపోతున్నాను, దేవుని మందిరానికి వెళ్ళరా, దేవుని వరాలు పుట్టేవరా అని పెద్దడు అడిగిందని. 3 విషయాలు చెప్తాను రా అందండి. ఏంటంటే, కోపం మాత్రా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు, దయచేసి మాత్రా ఉందండి. 2 చెప్పింది, మందిరానికి వెళ్ళరా, నీకు దండం పెడతాను. కుర్రోళ్ళు వచ్చారనుకో, నీకు ఎంత డబ్బు కావాలి అంత డబ్బు, ఎకరం పొలమైనా అమ్మిసుకో, కానీ మందిరానికి వెళ్ళరా, నీకు దండం పెడతానని చెప్పిందండి. 3 ఏదో చెప్పిపోతుంది. బస్సు మీద పొద్దున్న కలుగుతాను, నాకు పొద్దున్నే క్లాస్కి వెళ్ళాలని. మా అమ్మగారి దగ్గర నుండి గదిలోకి ఎక్కడెక్కితే ఉంటుంది డిస్టెన్స్. గదిలోకి వచ్చాను, లంగడ తీసాను, కరెంట్ డ్రెస్ తీసాను, ఫ్యాన్ వేసానండి. మా తమ్ముడు పరిగెత్తుకుని వచ్చి, అమ్మ చనిపోయిందిరా అన్నాడు. మూర్ఖుని కదా, అమ్మను చూడాలని ఆశ కూడా లేదండి. మళ్ళీ కరెంట్ డ్రెస్ వేసాను, బండి తీసుకున్నాను, డోర్సెక్కి వెళ్ళిపోయాడు. మా అమ్మని ఈ ప్రభువే చంపేశాడు. ఈ ప్రభుని నమ్మేకే మా ఇంట్లో ఇన్ని కష్టాలు వచ్చినాయి పని తెలియదు కదా. సిలువకు శత్రుగా మారిపోయాను. అని గట్టిగా అరుస్తూ రాత్రి 1 గంట నరవుతుంది. గోడను గుద్దితే గోడ బద్దలైపోయింది, ఈ ఇంకులు ఈ తోలంతా బయటకు వచ్చేసింది, రక్తం. మా తమ్ముడేమో అన్నయ్య రైలు పట్టాల కింద బుర్ర పెట్టి చచ్చిపోయాడు అనుకుని బండి వేసుకుని తిరుగుతున్నాడు. ఆ యొక్క స్కూల్లో అరుతుంటే నా దగ్గరికి వచ్చాడు. ఏంట్రా పిచ్చోళ్ళలాగా, నాన్న నిరాశలు ఉన్నాడు. అక్కడికి టెలిగ్రామ్ ఫోన్లు ఉండప్పుడు టెలిగ్రామ్ చేయాలి, రారా ఇంటికి అన్నాడు. ఇంటికి వెళ్ళానండి. మా తమ్ముడు బాధపడలేక ఇంటికి వెళ్ళాను. అప్పటికి పేటలో వాళ్ళందరూ మా అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. అమ్మ మమ్మల్ని సారమా అనిపించామయ్యా, మాకు ఇల్లు కొని పెట్టామని ఏడుస్తుంటే కోపం ఎక్కువైపోతుంది. ఏం చేయలేక పంచులు నాకు రూమ్లోకి వెళ్ళిపోయి గోడను గుర్తీసి ఇక్కడ దండీలు తీసి 150 వరకు దండీలు తీసి చెమటలు వచ్చేసినాయి, బ్రష్ చేసాను. మా అమ్మగారి శవం అక్కడే ఉంది. సాతాను గారు భయంకరంగా నాలో ఇంకా యేసు ప్రభు అంటే ఇష్టం లేకుండా, ఒకవేళ యేసు గురించి ఏ పాస్ గడితే చంపేది నా రోజున. అంతగా నా దేవుడు, ఆ దేవుడు నా ప్రభు నా మీద అంతగా కృపించాడు. సాతాను గారు అంతగా నన్ను ప్రేరేపిస్తున్నాడు. వెనక నుండి వెళ్ళిపోయినండి. చందనం తినడం అలవాటు, శవం అక్కడే ఉంది. అన్నం తినేసాను, డ్రెస్ వేసుకున్నాను, కుర్చీలు కూర్చున్నాను. కాబట్టి కుర్రోళ్ళు 200 మంది వచ్చేసారు. బహుశారని చెప్పి మమ్మీ చనిపోయింది సారీ అంటే నాకేం అర్థం అవడం లేదు. మా అమ్మగారిని పలకరించే, అమ్మ అని పిలిచే ఆ యొక్క యోగం కూడా లేదండి. అమ్మను ఇప్పుడు తలంచుకుంటే నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఏదో తెలియదు నాకు. అంత మూర్ఖుడిగా ప్రవర్తించి
35 సంవత్సరాలు ప్రార్థించి ప్రార్థన చావలేదు, మహిమ చనిపోయింది. తర్వాత భూస్థాపన అయిపోయింది. ఆస్తులు ఉన్నాయి, వ్యాపారం ఉంది మాకు. మా తమ్ముడే చేస్తున్నాడు. నేను కరాటే క్లాస్లో రౌడీజంగానే తిరుగుతున్నాను. తర్వాత నా తమ్ముడు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రార్థన ఆగలేదు. మా అన్న చనిపోకూడదయ్యా, నరకానికి వెళ్ళకూడదయ్యా అనుకుని ఏడుస్తున్నాను. నాది ఈ పెళ్లి చేస్తే బాగున్నాను. హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో భయంకరమైన రౌడీసంగా దెబ్బలాడలేదు. అక్కడ నరికి వెళ్ళాను. సత్యనగర్లో పెద్ద పెద్ద గొడవల్లోకి వెళ్ళిపోయాను. తర్వాత నా జీవితం మళ్ళీ ఇంటికి వచ్చాను. 10 లక్షలు కావాలి, వ్యాపారం చేస్తానని కూడా వచ్చాను. అప్పుడు పెళ్లి చేశాను. ఆమె విగ్రహారాధికులు, సాయిబాబా భక్తురాలు. ఆమె ఒక్కసారి మందిరానికి వెళ్ళింది, వాక్యాన్ని వింది, బాప్తిసం పొందింది. ఏంటి మీ దేవుడు గొప్పవాడండి, ఒక్కసారి దేవుడి మందిరానికి రండి అని ఆమె మొదలెట్టింది. మా తమ్ముడు మొదలెట్టాడు. మా తమ్ముడు భార్య, మా అక్క అందరూ చెప్తున్నారు. కానీ నాకు ప్రభు మీద ఇంట్రెస్ట్ లేదండి. అది బాలయోగి చనిపోయిన రోజు. ఎప్పుడైతే అందరూ, మా తమ్ముడు 5 రోజులు ఉపాసం ఉన్నాడు. కిడ్నీలో రాయి వచ్చి సమస్యలు పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. పెద్దోడిని ఒకసారి పిల్లలు, నేను పాస్టర్ గారితో చెప్తే వెళ్ళాను. ఏంట్రా, నేను రౌడీజం చేస్తున్నాను కానీ నేను ఎవరిని పాడు చేయలేదు కదరా, ఎటువంటి త్రాగుడు కానీ వ్యభిచారం కానీ లేదు కదా అంటే, నిన్నెవడరా రౌడీజం చేయమన్నాడు. దయచేసి మందిరానికి వెళ్తాం, నీకు దండం పెడతాం అని మా వాడు అన్నాడు. మందిరం వస్తే కదా వెళ్ళాలి, వెళ్తానులే అని మొదలెట్టానండి. ఆడి దగ్గర మాట తీసుకున్నాను, మందిరానికి వెళ్ళడం మొదలెట్టాను. నాకు మందిరానికి వచ్చేవారంటే చాలా ఇష్టం అండి. మందిరానికి లేకుండా బయట తిరిగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఒకరోజు కాబట్టి ఒకరోజు నా బయట ఉన్నా, వెనకాలన్నా, దూరంగా కూర్చున్నా, నా ప్రభు యొక్క సన్నిధి వారి మీద ఉంటుంది. అది నేను గమనించలేకపోయాను. మందిరం అన్నది మనిషి అనుకున్నా. మందిరం అన్నది పాస్టర్ ఉంటారు, ఆయన కానుక ఇవ్వాలి, ఆయన బతుకు తెరుగు కొరకే చేసుకుంటున్నాడు అనుకున్నాను. తెలియక మందిరం దేవుడి అన్నది ఎప్పుడు గమనించానంటే, వాక్యం చెప్తున్నాడు సేవకుడు, గర్వంతో ఎరవీగుతున్నాము, నీ ఫ్రెండ్స్ చాలా మంది చచ్చిపోయారు, అక్కడక్కడ నాశనం అయిపోయారు, నరకులు ఏడుస్తున్నారు రా బాబు, ఆపే నాదులు లేరు. నీ కొరకు ఆయన 2 కర్రల మధ్యలో వేలాడుతున్నాడు అంటున్నావు కదా, నీ చేతులు చూసుకున్నాడండి. నా చేతులు ఇలా చూసుకున్నాను, చేతులు అన్ని ఉంగరాలే, ఇది బ్రాస్లెట్ ఉంది, చేతి చాలా బాగుంది కదా. ఆయన చేయి చూడడం ఒకసారి అంటే ఎవరికి, నాకు ఆయన చేయి కనపడి ఇక్కడ మీటి దిగ్గొట్టడం, ఈ రక్తం కారుతుంది, ఈ చేతులు కుప్పుడుతూ ఎంతమందిని కొట్టేవరా. అయినా నీ చేతులు చిన్నగా ఆయన కూడా లేదు, నీ చేతులు బాగుండాలని ఆయన చేతులు చాపెట్రా. ఆ మేకులు కొడుతూ ఉంటే, రక్తం కాలుతుంటే, ఈడు బాగుండాలి, ఆడు బాగుంటే చాలు అంటున్నాడు రా దేవుడు. అందుకురా ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఈ చేయి చూసుకోరంటే ఈ చేయి చూసుకున్నాను, ఆయన చేయి కనబడింది, ఆయన చేతులు నిండా రక్తమే. నా చేతులు చాలా అందంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మచ్చలు పంచి కొట్టేవన్నీ కదా. వెంటనే ఆ చేతులు ఉన్న రక్తాన్ని చూసుకున్నాను. నా ప్రభుత్వం నా కొరకు కదా ఆ సిలువలో గాయపరచబడ్డావు అని తెలియకుండా నా ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత కాలు చూపురా, గాల్లో తన్నేవు కదరా, నీ పాదాల్లో ఒక్కేళ్ళని ఇరిగిందా, ఇరగలేదు. ఆయన కాలు చూడరా, కాలు మీద కాలు పెట్టి ఎదురు రాను వారు పొడిగంటి మేకను దిగ్గొడుతుంటే నా కళ్ళు కనపడుతున్నాయండి. యేసు ప్రభుకి అలా మేకలు తిరగొట్టడం, అది అలాగే చిమ్మడం, ఆ యొక్క రక్తం కారుతూ ఉంది. నీ కాళ్ళు చూడ ఎంత అందంగా ఉందో, ఆయన కాళ్ళు చూడడానికి ఆఖరి రక్తపట్టు నీ కొరకే రచించాడు అని ప్రభు ఈ సేవకుడు చెప్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు కడిగాడండి. ఆ వాక్య శక్తి నన్ను తాకింది. అక్కడి నుండి పరుగులు వచ్చేసారు. నేను మా పేటలో పెద్దోళ్ళు కనుక ఎవ్వరు కూడా మేము వస్తేనే లేచి నిల్చుంటారు. అలాంటిది సిగ్గు కూడా తెలియకుండా ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా పాపక్షమాపణ నిమిత్తం నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా, నేను ఈ గడప దాటి వెళ్తే ఎవడో చంపేస్తాడు, నేను వెళ్ళను, నాకు బాప్తిస్మం కావాలన్నా. లేదు లేదు దేవుడి గారు, మీరు కనీసం 2 వారాలు రావాలంటే అన్నారు. నేను రాలేనయ్యా, దయచేసి ప్రభు నన్ను తాకేదయ్యా, నాకు రోగం లేదు, డబ్బు అక్కర్లేదు, సమాధానం అంటే ఏం తెలియదయ్యా, నేను పాపినని గమనించాను, యేసు ప్రభుకి సొత్తులుగా మారాను, యేసు ప్రభు తిట్టానయ్యా, సేవకుని తిట్టానయ్యా అని అన్నీ ఒప్పుకున్నానండి. అప్పుడు నన్ను తీసుకెళ్ళి బాప్తిస్మం ఇప్పించారు. అప్పుడు బాప్తిస్మం నాకు మారుబట్టలు లేవు, ఆయనకి లేవు. బాప్తిస్మం తీసుకున్నాక ప్రభుని అడిగాను, అయ్యా ఇంత ఘోరంగా నేను ప్రవర్తించాను, నన్ను ఎందుకు బ్రతికించేవి దుర్మార్గుని అడిగి
ఆ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభు పిలుపుని అందుకొని సేవకుడిగా సిద్ధపడ్డాను, సేవకుడిగా తీర్చిదిద్దాడు. నాకు వాక్యం రాదు, ట్రైనింగ్కి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. కేవలము ప్రభు ఏదైతే చెప్పాడో అది చెప్పడమే నేర్చుకున్నాను. తర్వాత ప్రభుని అడిగిన 200 మంది రౌడీలు తయారు చేశానయ్యా, ఒక్క 10 మంది సేవకులు ఇయ్యా, రౌడీని ఇవ్వయ్యా, దుర్మార్గులు ఇవ్వయ్యా, ఇంకా వాళ్ళు చూస్తే ప్రజలు భయపడి ఇస్తే నేను మంచి వారిగా చేస్తాను ప్రభా అని అడిగితే మొట్టమొదటిగా కొడుకుగా వచ్చాడండి. తర్వాత ఒక్కొక్కరికి ఒక శ్యామం ఒక ప్రాంతానికి పంపిస్తే శ్యామే ఒక 6 సేవకులు తయారు చేశాడు. మళ్ళీ సేవకులు తయారు చేయడానికి, మందిరం కట్టడానికి అక్కడే స్టవ్, అక్కడే కిరాణా అన్ని అక్కడే. అలాగే ఇంకొక మందిరం కూడా కట్టాం. ఆ మందిరం ఫస్ట్ మందిరం ఏసన్ గారు, 2వ మందిరం వేసిరన్న, 3వ మందిరం తర్వాత ఇక్కడ ఉండి కచ్చిచర్ల విజయ్ కుమార్ గారు ఓపెన్ చేశారు. తర్వాత నేనే ఓపెన్ చేస్తున్నాను. అలాగా సేవకులు పంపించాడు. మహిమ కలిగిన సేవ దుర్మార్గుల ద్వారా చేస్తున్నాను, ధర్మం పెట్టి చెప్తున్నాను. కనుక మీ జీవితాల్లో వాక్యమును విన్నారు కనుక వాక్యం మిమ్మల్ని ఏమైనా గుచ్చుకుంటే, వాక్యం ఏదైనా పొడిస్తే రక్షణ మట్టికి తీసుకోనండి. రక్షణ తీసుకుంటే మనం ఎప్పుడు చచ్చిపోయినా, మనల్ని ఎప్పుడు పొడి చేసినా, ఏ బస్సులు తీసినా ఆ పరలోకానికి వెళ్ళిపోతాం. మాటలు దీవించును కాక. అలాగే తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన, తల వంచి మోకరించడానికి మీకు ఓపిక ఉంటే, ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీద పడి, ప్రభువా ఈ 2వ రోజు ఈ పండుగలో ఎంత తేటగా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రభు నీ దాసును నిలబెట్టుకుని ఒక మూర్ఖపు స్వభావం కలిగిన మనుష్యుడు, ఒక రౌడీగా గోండాగా తిరిగిన మనుష్యుడు ఎప్పుడు దేవుడు వాక్యపు శక్తిని పొందుకున్నాడో అనేకులకు దీవెనకరంగా మారిపోయాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అలాంటి కృప నాకు కావాలి ప్రభువా, అలాంటి అనుభవం నాకు కావాలి ప్రభువా అని ఏది మీరు కొంచెం స్వరం తెరిచి ప్రార్థన చేసుకోవాలని అందరూ మౌనంగా కాదు, కొంచెం స్వరం తెరవాలి. ఇంకొంచెం గట్టిగా, ప్రభువా నీకు తెలిసిన వారు చాలా మంది మూర్ఖత్వంలో ఉన్నారేమో, వారందరూ మార్పు పొందాలి. వాక్యపు శక్తి, విశ్వాసపు శక్తి, నీ మాటలో ఉన్న శక్తి, విధేయతలో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి నువ్వు పొందుకోవాలి. ఇంకొంచెం బిడా, ఈ చివరి రాత్రి వాక్యానికి స్పందించు. వాక్యమైన దేవుడు నీతో మాట్లాడితే, అవునయ్యా ఇంకా రక్షణ పొందలేదా, బాప్తిస్మం పొందలేదు, బాప్తిస్మం పొందుకుంటారయ్యా అని ఒప్పుకోవాలి. చిన్న మిస్టేక్స్, చిన్న అబద్ధాలు, చిన్న తప్పులు, చిన్న అవిధేయతలు, చిన్నవి ప్రభువా తొలగించుకుంటానయ్యా. ఈ కూడిక మన జీవితానికి దీవెనకరంగా మారిపోవాలి ప్రభువా. కమాన్. ఈ రాత్రి జీవితాలు మార్చబడుతున్న రాత్రి, బ్రతుకులు మార్చబడుతున్న రాత్రి. కమాన్ ఈ రాత్రి చివరి రాత్రి. స్వరమెత్తి దేవుడా, అద్భుతకరమైన 2 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు మహిమకరంగా జరిగించాడు. అతను పెట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. దేవులారా, ఈ 2 రోజులు చక్కని వాయిద్యాలు వాయించి మనల్ని సంతోషపరిచిన సౌరు ప్రకాష్ వాళ్ళ టీముకి మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే దేవులారా, ఈ యొక్క మీటింగ్ విషయమై సహాయపడి పరిచయం చేసిన దేని పిల్లలందరికీ కూడా నా సంఘం తరపున సేవకునిగా వ్యక్తిగతంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. మిగతా వివరాలన్నీ కూడా ఆదివారం మీకు తెలియపరుస్తాను, వందన సమర్పణ తెలియపరుస్తాను. సమయం దాటిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పటువు నుంచి వచ్చినటువంటి దేవుడి బిడ్డలకి సేవ